ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఈరోజు మనకు ఆత్మీయ అతిథి, మన ఆత్మ బంధువు, మన ఏఎస్పి చుట్టం, మన యొక్క సోదరుడు, మన యొక్క కుటుంబ సభ్యుడు అయినటువంటి ఎం రాఘవేంద్రరావు. ఎందుకంటే ఆయన అన్నిట్లో మనలో కలిసిపోయేటువంటి వ్యక్తి కాబట్టి ఇన్ని బిరుదులు ఆయనకి సమర్పించాల్సి వచ్చింది. ఆ విధంగా మన కుటుంబ సభ్యుడైనటువంటి ఎం రాఘవేంద్రరావు గారు కోరంకి, విజయవాడ, మన కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇవాళ మనకు ముఖ్యమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. వారు ఇస్తున్నటువంటి ఉపన్యాసము 2 అవతార పురుషులు జీసస్, శ్రీ సత్య సాయి వారి యొక్క అవతార తత్వాలు, వాటి యొక్క విశేషాలు, సమన్వయం, వీటన్నిటి మీద వారు చక్కటి ఉపన్యాసం ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. వారిని ఒక్కసారి మనం సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం. ఈ రాఘవేంద్రరావు గారి యొక్క కుటుంబం టోటల్లీ డెడికేటెడ్ ఫ్యామిలీ. అంటే వీరే కాదు, వీరి యొక్క తల్లిదండ్రులు, వీరి కుటుంబం మొత్తం కూడా 1983 నుంచి సాయి పదంలో, సాయి పాదాన్ని పట్టుకొని మరి చక్కగా నడుస్తున్నటువంటి కుటుంబం ఇది. నేను మొట్టమొదటి బాల వికాస్ స్టూడెంట్, అంటే 3 గ్రూపులు కూడా క్షుణ్ణంగా మరి తర్ఫీదు పొందినటువంటి వాడు. అలాగే బాల వికాస్ గురువు కూడా క్షుణ్ణంగా తన పిల్లలు తయారు చేసినటువంటి వాడు. తనకంటూ ఒక మంచి సాటి లేనటువంటి శిష్య వర్గాన్ని తయారు చేసినటువంటి ఒక గురువేన. అలాగే భజన్ సింగర్, నేను చెప్పక్కర్లేదు, ఇందాక పాటలోనే ఆయన సత్తా ఏమిటో మనకు తెలిసింది. ఆ విధంగా భజన ఎలా పాడాలి, ఎంత ఆర్తిగా ఉండాలి, మన అప్లికేషన్ భగవంతుడికి సమర్పించాలంటే మన మనసు ఎలా పెట్టి పాడాలి అనేటువంటిది ఆయన చక్కటి భజన సింగర్ గా మనకు రూపించారు, నిరూపించారు. అలాగే డెడికేటెడ్ సేవాదళ్, కేవలం మాలాంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తాం కానీ పని చేయలేం. కానీ ఆయన కాదు, ఆయన మాట చేత కూడా ఉంది ఆయన దగ్గర. చక్కటి సేవాదళ్, ఎన్నో గ్రూపులకి లీడర్ గా వ్యవహరించారు. ఆయన ప్రశాంతి మందిరాల్లో, ప్రశాంతి సర్వీసుల్లో ఎన్నో సర్వీసులు చేసి మెప్పు పొందినటువంటి మంచి యువరత్న మన ఎం రాఘవేంద్రరావు. అలాగే క్లోజ్ అసోసియేషన్ విత్ కొమ్మారెడ్డి భాస్కరరావు గారు, వసుమతి గారు. ఒక ఏలూరు జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా అనగానే, ఉభయ జిల్లాలు అనగానే కొమ్మారెడ్డి భాస్కరరావు గారు, డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కరరావు గారు, డాక్టర్ వసుమతీదేవి గారు మనకు ఉమామహేశ్వరులు వాళ్ళు, లక్ష్మీనారాయణులు వాళ్ళు, పార్వతీ పరమేశ్వరులు, అలా వాళ్ళు తలుపుకు వస్తారనమాట. అలాంటి వాళ్ళ యొక్క శిక్షణలో అంతరంగిక శిష్యుడిగా తర్ఫీదు పొంది వాళ్ళ చేత బాగా మంచి స్థానపట్టబడినటువంటి విద్యార్థి, సేవాదళ్, అంతరంగిక శిష్యుడు, అంతరంగ సభ్యుడు, అంతరంగ సాయి కూడా అని చెప్పచ్చు. ఆ విధంగా వాళ్ళకి మంచి వాళ్ళ యొక్క నేతృత్వంలో స్వామి పదంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా సేవ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి మాట, మనసు చేత ఎలా ఉండాలో వాళ్ళ దగ్గర తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి. ఒక రకంగా సంపూర్ణ వికాసాన్ని పొందినటువంటి వాడు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం డీజేపీ ఇన్ఛార్జిగా ఏపీ స్టేట్ లో వ్యవహరిస్తున్నారు. అట్లాగే శ్రీ సత్యసాయి విద్యా వాహినిలో ఆ ప్రాజెక్ట్ లో అత్యుత్తమ విలువలు కలిగినటువంటి విద్యని ఎలా, వాల్యుయేటెడ్ ఎడ్యుకేషన్ ఎలా సత్యసాయి సంస్థ, విద్యా సంస్థల్లో మనం నెరపాలి, వాళ్ళని తర్ఫీదు ఇవ్వాలి పిల్లలకి అనేటువంటి దాంట్లో ఈయన కూడా ఒక కీలక సభ్యుడు. అలాగే మరి ఐటీ రంగంలో కూడా, అంటే ఇప్పుడు నేడు ఐటీ రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యం దేనికి లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి చక్కటి వాలంటీర్గా ఎంతో అసనాతనమైనటువంటి టెక్నాలజీ తోటి వీరు సాయి పదంలో విభిన్నమైనటువంటి ప్రాజెక్ట్స్ లో తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటున్నటువంటి ఐటీ కోఆర్డినేటర్, వాలంటీర్ కూడా. ఈ విధంగా మరి ఆయన గురించి చెప్పాలంటే అసలు చాలా ఉంది. అయితే మరి మనకున్నటువంటి సమయం ప్రకారము మనకు ఆయనలో ఉన్నటువంటి మంచి అత్యున్నతమైనటువంటి గుణగణాలు మనం చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. ఈ విధంగా రాఘవేంద్రరావు గారిని చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనం పరిచయం చేసుకోవటం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తూ అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్ రాఘవేంద్రరావు గారు. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య చరణారవిందములకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరామ్. స్వామి దయ వలన నాకు ఈ రోజున ఈ అవకాశం వచ్చింది. స్వామి యొక్క దయకి, స్వామి ప్రేమకి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
స్వామి యొక్క గొప్ప లీల మహిమ అంటే ఆ, నాకు ఈ ఈ సందర్భంగానే అనిపిస్తుంది. ఎందుకనంటే నాకు ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ మీద సరైన నాకు అసలు అవగాహనే లేదు. చాలా కొద్ది నాలెడ్జ్ మాత్రమే నాకు ఉండేది. బట్ అనుకోకుండా ఒక 2 రోజుల క్రితమే ఆ, ఏమి మాట్లాడాలి, నాకు స్వామి అవకాశం ఇచ్చారు, ఏమి చెప్తే బాగుంటుంది అని ఆ, అనుకుంటుండగా కొన్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. బట్ అనుకోకుండా నాకు ఆ స్ఫురణ ఎట్లాగో క్రిస్మస్ దగ్గర ఉంది కాబట్టి జీసస్ గురించినటువంటి విషయాలు చెప్తే బాగుంటుంది అనిపించింది. కానీ నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సరైన ఇవి కానీ లేవు. ఒక 2 days నుంచే నేను నాకు ఈ ఆలోచన వచ్చిన దగ్గర నుంచి స్వామిని ప్రే చేసుకొని స్వామి దయ వల్ల వచ్చినటువంటి ప్రేరణగా నేను సేకరించే చాలా విషయాలు నా నేను కొంత సేకరించగలిగాను. బట్ అన్నిటికంటే ఏదో చెప్పాలి అనే దానికంటే కూడా నేను సేకరిస్తున్నప్పుడు నేను పొందినటువంటి ఆనందం చాలా ఆ, నాకెంతో మాటలో చెప్పలేనంత అనుభూతిని ఇచ్చింది. ఎన్నోసార్లు ఆ విషయాలు నేను మననం చేసుకుంటున్నప్పుడు స్వామి పట్ల కృతజ్ఞత కంటిదారులుగా వచ్చింది. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని, ఆనందాన్ని కేవలం స్వామి తప్ప ఎవరివ్వగలరు ఇటువంటి అనుభూతిని అనిపించి చాలా సంతోషంగా. ఎందుకంటే నేను గతంలో చేసిన ఉపన్యాసాల కంటే నాకు ఇది చాలా అనుభూతులను ఇచ్చినటువంటి దానిగా నేను చాలా ప్రత్యేకమైనదిగా చూస్తూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఇటువంటి ప్రేరణ ఇచ్చి వెన్నంటి నాకు అన్నీ అందించినటువంటి స్వామి. నేను ఏది వెతుక్కున్నాము నా మనసులో ఆలోచన రాగానే అది నాకు దగ్గరకు వచ్చేది. ఎందుకంటే నా దగ్గర ఎటువంటి బుక్స్ లేవు. కేవలం నేను ఈ మొబైల్లో ఉన్నటువంటి సమాచారాన్ని, ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని, మళ్ళీ అది అథెంటిక్గా ఉండాలి కదా. స్వామి దగ్గర ఏది కూడా ఊహకి తావు లేదు, అథెంటిక్గా ఉండాలి. ఇలా నేను అనుకున్న క్షణంలో ప్రతిసారి ఈవెన్ మిడ్-నైట్ కూడా నాకు నేను తెరవగానే నాకు అది ఎదురుగా కనపడుతుండేది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఆనందంగాను, తర్వాత స్వామి బ్లెస్సింగ్స్ గాను అనిపించి చాలా స్వామి యొక్క గొప్ప మహిమ ఏంటంటే ఏమీ తెలియని వాడితోటి స్వామి అన్నారు కదా, గడ్డి పరకను అక్కడ పెట్టి నేను భాస్కర్రావు గారికి స్వామి ఇచ్చినటువంటి మాట. స్వామి ఈయనేమో డాక్టర్, ప్రశాంతి నిలయంలో జరిగే ఏ ముఖ్యమైన అకేషన్ అయినా లక్షల మంది వచ్చే జనాలకందరికి కూడా కుక్స్ని, వంట వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత అక్కడ ఈ వండేటువంటిదంతా కూడా కొమ్మారెడ్డి భాస్కర్రావు గారికి ఉండేది. ఆయన స్వామి నేను ఇది ఏం చేయగలను, అట్లాగే దసరాకి వేద పండితుల్ని ఇట్లా ఇవి నేను ఏం చేయగలను అంటే స్వామి అనేవాళ్ళట, ఫెయిత్ బాగా ఫెయిత్ ఉంచు, స్వామి గడ్డి పరకను అడ్డు పెట్టి కూడా పని చేయించగలరు అని స్వామి అనేవారట. అని అట్లా మహా సర్వీసెస్ అందించినటువంటి ఘనత భాస్కర్రావు గారిది, వసుమతి గారిది. వసుమతి గారు అంటేనే నాకు చాలా, ఎందుకంటే ఎంత గొప్పనైనటువంటి వాళ్ళ లైఫ్స్ అంటే. స్వామి ఒకసారి విద్యార్థులతో సమ్మర్ కోర్సులో వసుమతి గారిని పిలిచి ఈ పిల్లలకి ఏదైనా సందేశం ఇవ్వు అని అడిగారట స్వామి. అడిగితే ఈవిడ జనరల్గా అసలు మాట్లాడరు, చాలా తక్కువ, సైలెంట్ వర్కర్ అంతే, కర్మయోగి అట్లా ఉంటే స్వామి లేదు ఇంత సర్వీసెస్ చేసావు కదా స్వామి, నా పిల్లలకి ఏదైనా చెప్పు, నీ ఇది చెప్పు ఒకటంటే స్వామి ఎదుట, విద్యార్థులు ఎదుట ఆవిడ చెప్పినటువంటి మాట, మీరందరూ కూడా ఫుడ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ గాడ్, ఇలా అన్ని గాడ్ అంటారు. బట్ నాకు తెలిసింది, నేను స్వామి దగ్గర నేర్చుకున్నది బిహేవియర్ ఈజ్ గాడ్ అన్నది. నాకు తెలిసి ఈ మాట ఎవరూ చెప్పలేదు, నేను ఎక్కడ కూడా నాకు కనిపించని మాట. బిహేవియర్ ఈజ్ ఆల్సో గాడ్, ప్రవర్తన కూడా గాడ్తో సమానంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని అందించినటువంటి మాతృమూర్తి వారి ఇరువురి పాదాలకు నేను మనసులో స్మరణించుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, అట్లాగే గడ్డి పరకను అడ్డం పెట్టుకుని స్వామి ఏదైనా సాధించగలనట్టుగానే ఉంది నాకు ఈరోజు నా పరిస్థితి. ఏమీ తెలియని నాతోటి ఆయన జీసస్ గురించినటువంటి విషయాలు చెప్పించాలన్న స్వామి నిర్ణయమే గొప్ప లీలగా స్వామి వారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ముందుకు సాగుతాను. ఇవన్నీ కూడా నేను సేకరించినవి, ఏవైనా తప్పులున్న ఎడల
ఒకవేళ ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్న ఎడల నన్ను దయచేసి మన్నించి నాకు తగు సలహాలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇవ్వాలని వినయంగా నేను కోరుతూ నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. జీసస్ అంటేనే ప్రేమమూర్తి, ప్రేమావతారి. మన స్వామి ఎలా అయితే ప్రేమావతారి, ఆయన ప్రేమావతారి. సో రోమన్ సామ్రాజ్యంలో యూదులు, అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా యూదులు. ఈ యూదులు జూడాయిజం అనేటువంటి దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు. వీరందరికి కూడా ఎప్పటి నుంచో అనేది ఏంటంటే వీరు యెహోవా అనే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని గ్రంథాలలో ఇక్కడంతా కూడా అశాంతి, జనాలకు వచ్చేటువంటి కష్టాలు, సేమ్ మన రామాయణం, మన ద్వాపర యుగంలో ఉన్న కండిషన్స్ ఇవే మనకు కనబడతాయి. ఎక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అక్కడ అవతారం వస్తుందని ఆ ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథాల్లో ఈ అశాంతి, ఈ అన్యాయాలు, బలవంతులు బలహీనుల్ని పెట్టేటువంటి బాధలు, ఈ వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏంటి అంటే ఒక రాజు, మెషియా అంటారు ఆయన్ని. ఆ రాజు వస్తాడు, ఆయన వచ్చి అందరికీ శాంతిని, ప్రేమను పంచుతాడు. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యంలో మనందరం కూడా సుఖంగా ఉంటాము. ఇదే దాంతో ప్రజలు ఎదురు చూస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉండగా ఆ ఎదురు చూపుల్లోంచి వచ్చినటువంటి అవతారం, చాలా సైలెంట్గా వచ్చినటువంటి అవతారం యేసు ప్రభు వారి అవతారం. ఆయన రాజ్యము, రాజు ఇవన్నీ కూడా మనం అనుకోవటానికే కానీ ఆయన రాజ్యం అంతా కూడా ప్రజలతోటే, చాలా సింపుల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్వామికి ఎలా అయితే కొండమరాజు గారు వెంకావధూత గారిని అడిగినట్టుగా ఏంటి అశాంతికి పరిష్కారం ఏంటి, ఈ ప్రబలుతున్నటువంటి కలియుగంలో ప్రబలుతున్నటువంటి ఈ దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, ప్రజలకు వచ్చేటువంటి మనశ్శాంతి లేమికి ఏంటి పరిష్కారం అని అడిగినప్పుడు ఎట్లా అయితే నీ వంశంలోనే నారాయణుడు, పరమేశ్వరుడు జన్మిస్తాడని చెప్పాడో అలాగే అక్కడ ఆల్రెడీ చెప్పిన విధంగానే ఈ జీసస్ కూడా చాలా సారూప్యాలు స్వామికి, జీసస్ జీవితానికి స్వామికి చాలా 1-to-1 కోయిన్సిడెన్స్ అనమాట. పూర్తిగా అవతారం ఏదైనా కానీ ఆ అవతారం యొక్క లక్ష్యము, అవతారం చెప్పేటువంటి విధానము, అవతారం వెనకాల ఉన్నటువంటి తత్వం ఒకటే అని మళ్ళీ మళ్ళీ నిరూపితమైనటువంటి దానిగా నాకు కనిపించింది. ఈ యెహోవా వస్తాడు, యెహోవాను పూజించేటువంటి వీళ్ళు మెస్సియా అయినా మనకు వస్తాడు, ఆయన రాజ్యం ఏర్పరుస్తుంది, మనం అందరం అందులో సుఖశాంతులతో ఉంటామని ఎదురు చూస్తున్న ప్రజలకి ఆ గడియ రానే వచ్చి యేసు ప్రభు వారి జననము. అందులో ఎంత గొప్పనైనటువంటి విషయం అంటే పవిత్రురాలైనటువంటి మేరీ మాత, ఆ మేరీ మాతకి అప్పటికే ఆయనకి మేరీ మాతకి జోసెఫ్ తోటి ఆల్రెడీ అప్పటికే వివాహ నిశ్చయం అయి ఉన్నది. వివాహం జరగలేదు, బట్ నిశ్చయమైనటువంటిది. చాలా పవిత్రమైనటువంటి జీవితం కలిపినటువంటి వారు వారిద్దరు, మన ఈశ్వరమ్మ గారు, పెదవెంకమరాజు గారు లాగానే. ఈ మేరీ మాతకి యేసు జననానికి సంబంధించినటువంటి ముందే ఒక రోజున ఒక దేవదూత దగ్గరికి వచ్చి, మేరీ భయపడుకు నన్ను చూసి, నేను దేవదూతను, నీ గర్భంలో పవిత్రమైనటువంటి పరిశుద్ధుడు జన్మించబోతున్నాడు, ఆయన దేవుని కుమారుడని పిలువబడతాడు, మొత్తం సుఖశాంతుల్ని ఈ భూమి మీద ఏర్పరుస్తాడు అని చెప్పి ఆయనకి చెప్పి, ఆ బాలునికి యేసు అని నువ్వు పేరు పెడతావు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మేరీ మాత అడిగింది, నేను ఎట్లాగా, నేను ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను ఇంకా కన్యగానే ఉన్నాను, ఎలాగని అడిగితే అదంతా కూడా దైవ నిర్ణయము, దైవం నిన్ను అనుగ్రహించింది అని చెప్పి అంతర్ధానం అవటం జరుగుతుంది. అటు తర్వాత ఈవిడ గర్భం దాల్చటం, అక్కడి నుంచి ఈ విషయాన్ని జోసెఫ్ తోటి చెప్పటం, వారందరూ అంగీకరించటం, దేవదూత చెప్పినటువంటి మాటలు వారందరూ అంగీకరించటం, ఆవిడ్ని తీసుకొని ఈవిడ గర్భంతో ఉన్నప్పుడు 9 నెలలు ఆవిడ్ని చక్కగా జాగ్రత్తగా కాపాడటం, ఆమెకి ఇష్టమైనటువంటి అన్ని ఇవ్వటం ఈ జోసెఫ్ చేశాడు. అటు తర్వాత ఈ జనాభా లెక్కలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళున్నటువంటి నజరేతు నుంచి బెత్లెహేమ్ వెళ్ళాలి అనుకున్నారు వీళ్ళు. సో ఆ బెత్లెహేమ్కి వీళ్ళు పయనం అవుతుండగా ఈవిడికి
నొప్పులు రావటం, ఈ నొప్పులు వస్తున్న సందర్భంలో జోసెఫ్ అక్కడున్న సత్రాలన్నిటి దగ్గరికి వెళ్ళి, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, నా భార్యకి ఇలా పెయిన్స్ వస్తున్నాయి, ఆశ్రయం ఇవ్వండి అని అడిగినప్పుడు ఎవ్వరు కూడా ఆశ్రయం ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది. ఇలాగా చివరికి చేసేది లేక ఈవిడ బాధపడుతుంటే అక్కడ ఒక పశువుల కొట్టంలో ఆ పశువుల మధ్య ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ గడ్డి పరిచి ఈవిని అక్కడ పడుకోబెట్టి ఎవరైనా సహాయం కోసం అని చెప్పి జోసెఫ్ పరిగెత్తుతుండగా కొద్ది అడుగులు వెళ్ళేటప్పటికే ఈయనకి బిడ్డ ఏడుపు వినపడటం, సో ప్రసవం సుఖంగా జరిగిందనే దీంతో అతను రావటం జరిగింది. ఎప్పుడైతే యేసు ప్రభు అవతరించారో ఆకాశంలో ఎన్నడూ లేనటువంటి గొప్ప కాంతి, దేదీప్యమైన కాంతి, అనేక నక్షత్రాలు కనిపించాయని, తర్వాత అందులో కొన్ని నక్షత్రాలు అలా దిగి వచ్చి దేవదూతలుగా అక్కడ ఉన్నటువంటి గొర్రెలు కాసుకునే వాళ్ళకి మిమ్మల్ని రక్షించే ప్రభువు అవతరించాడని చెప్పటం, అట్లాగే ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి కొందరు రాజులకి ఈ దేవదూతల నక్షత్రాల రూపంలో కిందికి దిగి వచ్చి వారికి ప్రభు పలానా చోట అవతరించాడు, బెత్లెహేంలో పలానా పశువుల కొట్టంలో ఉన్నాడు, వెళ్ళి చూడండి, దర్శించండి అని చెప్పి అంతర్ధానం అవ్వటం అనేది మనకు జనరల్గా కనపడేది. అయితే దీనిలో చాలా సంశయాలకి స్వామి ఆయన తప్ప ఎవరు చెప్పగలరు అటువంటివి. స్వామిని అడిగారు, స్వామి మరి పెళ్ళి అవ్వకుండానే మేరీ మాతకి జన్మించటం అనేది ఇదేంటి, ఇది మరి కాంట్రవర్సీ కాదా, చాలా మంది విమర్శిస్తుంటారు కదా అని స్వామిని అడిగినప్పుడు స్వామి చెప్పారట, అది ప్రసవం సేమ్ స్వామిది ఎలా అయితే జరిగిందో ప్రవేశమే అన్నారు. స్వామిది కూడా ప్రవేశం కాబట్టి ప్రసవం కాబట్టి ఎంతో దైవ అనుగ్రహం కలిగినటువంటి ఆ మేరీకి భగవంతుని ఆశీస్సుల ద్వారా ప్రవేశమే జరిగింది. కాబట్టి ఇది మానవ పరంగా వచ్చింది కాదు, దైవికంగా జరిగినటువంటి ప్రవేశము. ఆ ప్రవేశం వల్ల వచ్చింది. అందుకనే స్వామిని ఇదంతా కూడా క్రిస్టియన్ సమూహాలు స్వామి దగ్గరకు వచ్చినప్పుడు అడిగిన ప్రశ్నలకు స్వామి ఇచ్చినటువంటి సమాధానాలు. మీరు చాలా గర్వంగా చెప్పండి ఈ విషయాన్ని, ఎందుకంటే ఆవిడ అంత పవిత్రురాలు అంటే దేహపరంగా పవిత్రాలు, మానసికంగా పవిత్రాలు. ఎలా అయితే మన ఈశ్వరమ్మ గారు ఎంత పవిత్రమూర్తి, ఎంత పుణ్యం చేసినటువంటి మూర్తో అంతే సమానంగా మేరీమాత కూడా ఉండటం వల్ల ఆ దైవ అనుగ్రహం చేత ఆమె గర్భాన భగవానుడు అవతరించాడని చెప్పి స్వామి చెప్పటం అనేది చాలా గొప్పలైనటువంటి విషయంగా మనం తీసుకోవచ్చు. అట్లాగే యేసు జననం జరిగినప్పుడు మళ్ళీ స్వామిని అడిగిన, స్వామి ఏంటి నక్షత్రాలు కిందికి రావటం ఏంటి, ఈ ఎక్కడ ఏ అవతారంలో ఇలా చూడం కదా, నక్షత్రాలు వెలగటం, నక్షత్రాలు కిందికి రాగానే అవి దేవదూతలుగా రావటం, ఇవన్నీ అంటే కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు, మమ్మల్ని రక్షించేవాడు వస్తాడు, ఈ అశాంతుల నుంచి మమ్మల్ని వెలుగు వైపుకు నడిపించేవాడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో వచ్చినటువంటి అవతారం. కాబట్టి అంటే ఎలా అయితే రాముడు కృష్ణుడు స్వామి రావాలి స్వామి మీరు తప్ప మాకు గత్యంతరం లేదని సజ్జనులందరూ ప్రార్థించగా దిగి వచ్చినట్టుగా ఆ యేసు ప్రభు వచ్చినాడు. తర్వాత ఆ రోజుల్లో జనాలు శుభం జరిగితే నక్షత్రాలు కిందికి రావటం అనేది వాళ్ళు నమ్మకంగా ఉండేదట. అది భక్తుల యొక్క ఊహ, భక్తుల యొక్క నమ్మకంగా ఉండేది. కాబట్టి ఆ రకంగానే ఆ నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతూ కనపడటం. రెండోది స్వామి అన్నారు, ఒక నక్షత్రం ఏ నక్షత్రం అయితే అందరూ చూసి, చాలా పెద్ద నక్షత్రాన్ని చూస్తారు, అందరూ చూశారు దాన్ని, అంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఎవరెవరైతే వెంటనే వచ్చి యేసు ప్రభువుని దర్శించుకున్నారో వారందరికీ కనపడింది కూడా ఒకే ఒక పెద్ద నక్షత్రం కనపడిందని మనకి ఆ బైబిల్లో కానీ ఈ ప్రవక్తలు కానీ చెప్తుంటారు. స్వామి అన్నారు, ఆ నక్షత్రం 800 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుందట. అంతటి పవిత్రమైనటువంటిది. అంటే సాక్షాత్ దేవతలే మొత్తం ఆ నక్షత్రాల రూపంలో వచ్చారు అని చెప్పి స్వామి చెప్పటం. తర్వాత ఆ నక్షత్రం దేనికి సంకేతం అంటే ఇన్ఫినిట్ వాల్యూ. దాని యొక్క అంటే వచ్చినటువంటి ప్రభువు అత్యంత శక్తివంతుడు అనేటువంటి ఆయన విలువ అత్యంత గొప్పది అని ప్రకటించడానికి వచ్చినటువంటి నక్షత్రంగా స్వామి చెప్పారు. కాబట్టి అట్లా నక్షత్రం దిగి రావటం అనేది అటువంటిది. ఆ తర్వాత దేవదూతలు రావటం, దేవతలే స్వయంగా మానవులకు కనిపించటం మనకు యేసుక్రీస్తు చరిత్రలో చాలాసార్లు ఇవి కనిపిస్తూ ఉంటాయి.
అట్లా తర్వాత చాలా గమ్మత్తైనటువంటి సారూప్యం వీళ్ళందరికీ. ఆ, స్వామి వచ్చినప్పుడు కూడా అలాగే కదా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వారి ఇంట్లో వాటంతటవే మోగటం, ఆ, దేవతలు ఆ, లీలగా కనిపించటం, ఇలాంటివన్నీ కూడా ఈ సారూప్యాలు చూడండి, ఆ స్వామికి ఆ ప్రభువుకి సేమ్ ఒకే రకంగా వారి యొక్క ప్రకటనని విస్పష్టంగా మనందరికి అందించే విధంగానే ఉన్నాయి. అట్లాగే ఈ ఆకాశం అంతా ఎందుకు వెలిగిందంటే స్వామి అన్నారు, అజ్ఞానపు చీకటిని తొలగించటానికి వచ్చినటువంటి వాడు అనే సంకేతంగా ఈ నక్షత్రాలు, ఎక్కడ లేనటువంటి గొప్ప వెలుగు ఇవన్నీ కనిపించాయని అన్నారు. అట్లాగే యేసు ప్రభువుని చూడటానికి వచ్చినటువంటి ముగ్గురు రాజులు, ఆ తొట్టిలో పడున్నబెట్టినటువంటి ఆ యేసు ప్రభువుని చూడటానికి ముగ్గురు రాజులు వచ్చి, అందులో ఒక రాజు ఈ అబ్బాయి భగవంతుడిని ఇష్టపడతాడు అని అన్నాడట. రెండో అతను భగవంతుడే ఇతన్ని ఇష్టపడతాడు అని అన్నాడట. మూడో అతను ఇతను ఆ భగవంతుడు ఒకటే అన్నారట. కాబట్టి స్వామి ఎప్పుడు అంటారు, యేసుక్రీస్తు ఈజ్ సింబల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు ఎలా అనేది. అంటే భౌతికంగా పైన చూసిన వాళ్ళకేమో ఈయన భగవంతుడిని ఇష్టపడతాడని, ఆ తర్వాత భగవంతుడు ఈయన్ని ఇష్టపడతారు అనేది, తర్వాత పూర్తి అద్వైత భావంలోకి వెళ్ళిపోయాక ఆ మూడవ రాజు చెప్పినట్టుగా ఈయనే భగవంతుడు అనేటువంటి మాటని నిజం చేయటానికి వచ్చినటువంటి అవతారం. అంటే ఆయన పుట్టిన వెంటనే ఆయన ఏంటి అనేది వీళ్ళ నోటి వెంట అలా పలికించడం అనేది జరిగింది అని స్వామి చెప్పారు. ఈ ఇద్దరు కూడా, స్వామి జీసస్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క మిషన్ని చాలా చిన్న వయసు నుంచే ప్రారంభించారు. జీసస్ తన 12వ ఏట నుంచి తన యొక్క అవతార కార్యక్రమాలను ఉధృతం చేశారు. స్వామి 13వ ఏట నుంచి సుబ్బమ్మ గారి తోటలోకి రావటం, అక్కడ ఊరవకొండలో స్వామి అవతార ప్రకటన, ఇదంతా కూడా 13వ ఏట. ఇది ఇద్దరికి ఉన్నటువంటి సారూప్యం. చిన్ననాటి నుంచే ఇద్దరు కూడా ఒకసారి ఈ చిన్న ఉన్నటువంటి యేసు ప్రభువుని జోసెఫ్ మరి మేరీ ఇద్దరు ఒక చర్చికి, టెంపుల్కి తీసుకెళ్ళారు. చర్చికి తీసుకెళ్ళి అక్కడ చాలామంది జనాలు ఉండటంతో ఈ బాబు తప్పిపోవటం జరిగింది. తప్పిపోయినప్పుడు వీళ్ళు ఆయన్ని వెనకాల ఉన్నాడు వస్తున్నాడు అనుకుని వీళ్ళు ముందుకు వెళ్ళిపోవటం, ఆ తప్పిపోయిన తర్వాత చూసుకుని చాలా బాధపడి భయపడి వెతుక్కుంటూ వచ్చేటప్పటికి చాలా సమయం జరిగింది. చాలా సమయం జరిగినప్పటికి కూడా ఇతను ప్రభువు అక్కడ లోపల ఉండి ఆయన చుట్టూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పూజారులు ప్రీస్టులు ఉంటారో వాళ్ళందరూ ఉండి ఆయనతో చర్చిస్తున్నారు. ఈయన కొన్ని డౌట్లు వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఈయన చెప్తున్నాడు. ఈ సంఘటనని ఆ తల్లిదండ్రులు ఇద్దరు చూడటం జరిగింది. చూశాక వాళ్ళు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావు, మేము ఎంత భయపడ్డాము నీ గురించి, ఎంత ఎత్తుక్కున్నాము, ఎంత ఇబ్బంది పడ్డామని చెప్తే ఆయన అన్న మాటలు, నా కోసం ఎందుకు భయపడుతున్నావు నువ్వు, నా గురించి ఏమీ భయపడనక్కర్లేదు, నేను నా తండ్రి కార్యంలో నిమగ్నమై ఉన్నాను అని చెప్పారు. అంటే ఆయన వచ్చినటువంటి అవతారం ఏదో ఫ్రమ్ ది బిగినింగ్, అంటే మొదటి రోజు నుంచే ప్రారంభించానని చెప్పటం వల్ల అట్లాగా చాలా చిన్నతనం నుంచే తన యొక్క అవతారానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితుల్ని, తర్వాత ఇతను ఏదైతే ఆ చుట్టూ ఉన్నటువంటి పెద్దలైనటువంటి ప్రీస్టులతోటి చర్చించిన విషయాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అమితమైనటువంటి ఆశ్చర్యాన్ని కనబరిచి, చాలా గొప్పనైనటువంటి జ్ఞానము కలిగిన వాడు ఈ బాలుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా జోసెఫ్కి మేరీకి చెప్పడం జరిగిందట. అట్లా మన స్వామిది కూడా అంతే కదా, మనకు తెలిసిన చాలా సంఘటనలు స్వామి చిన్ననాటిలోనే చేసినటువంటివి. అట్లాగే ఎక్కువ సమయం జీసస్ ఏకాంతంగా గడిపేవారట. ఆ దగ్గరలోని ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద తాను ఒంటరిగా ఉంటూ గాల్లోకి మాట్లాడుతూ తాను ప్రార్థన చేస్తూ, ఇలా స్వామి ఎలా అయితే గాల్లోకి చేతులు తిప్పుతూ ఒక జ్ఞానముద్రలో ఉంటూ ఉంటారో అదే రకంగా ఆయన ఉండటం తల్లిదండ్రులు, ముఖ్యంగా మేరీ మాత గమనించేదట. ఒకనాడు ఈయన ఆ కొండ నుంచి కిందికి దిగి, ఆ కొండ ఒక్కసారి వెళ్తే చాలాసేపు అక్కడ చెప్పేవారు కదట, ఆ కొండ మీదకి వెళ్ళానని ఏం చెప్పేవాళ్ళు కదట. ఈ మేరీ మిగతా వీళ్ళందరూ కూడా చాలా వెతుక్కుని చివరికి ఆ కొండ మీద ఈయన్ని గుర్తించేవారట. ఇది స్వామి చరిత్రలో కూడా మనం చూస్తాం. ఆ కల్పవృక్షం ఉన్న కొండ మీదకి
ఆ, ఈ సుబ్బమ్మ గారు ఎత్తుక్కుంటూ స్వామి కోసం వెళ్ళటం, అక్కడ స్వామిని గమనించటం, అక్కడికి ఆవిడ అన్నీ తీసుకెళ్ళి స్వామికి ఆహారం పెట్టడం, ఇవన్నీ సేమ్ కోఇన్సిడెన్స్ ఉన్నాయి స్వామి చరిత్రలో, జీసస్ చరిత్రలో కూడా. ఇట్లా ఒకనాడు ఆయన ఆ కొండ నుంచి కిందికి దిగుతూ వస్తుండగా నేరుగా అక్కడ కొంతమంది పాపం జాలరులు, చేపలు పట్టేవాళ్ళు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ గుమిగూడి ఉండటం. నేరుగా ఈయన వీళ్ళ ఆ సమూహంలోకి వెళ్ళి ఏం జరిగిందంటే, అందులో ఒక అతను, మేము రాత్రి నుంచి కూడా చేపల కోసం పట్టడానికి లోపలికి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చాలా ప్రయత్నం చేసాం, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. మేము ఆల్రెడీ పస్తులు ఉన్నాము, మాకు ఇప్పుడు మా పిల్లలు ఇక్కడున్న జనాలందరం కూడా ఈ చేపల వేట మీద ఆధారపడి ఉన్నామని చెప్పటం. అప్పుడు జీసస్ వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పి, నేను మీతో వస్తాను పదండి, ఈ నీళ్ళల్లో ఎందుకు చేపలు పడవో నేను చెప్తాను మీకు, రండి అని చెప్పి ఈయన వారందరినీ వెంట పెట్టుకుని సముద్రంలోకి వెళ్ళి ఒక ప్రదేశంలో వలలు వేయమని చెప్పగా, అక్కడ వాళ్ళు అసలు ఊహించనటువంటి ఒక 2-3 బోట్లలో వాళ్ళు ఆ చేపలు తీసుకుని వెనక్కి రావటం జరిగింది. రాగానే వాళ్ళకి, ఎట్లా మేము రాత్రి నుంచి వెతికితే రాని ఈ చేపలు ఒక్క నీ ఆజ్ఞతోటి ఎట్లా వచ్చాయని వాళ్ళందరూ ఆశ్చర్యంతో అడగగా, ఆయన అక్కడి నుంచి వాళ్ళందరితో క్రమక్రమంగా ఏమైంది వాళ్ళకి అంటే, ఈయనని పడవలో కూర్చోబెట్టుకుని మనం చేపల వేటకెళ్తే చేపలు దొరుకుతాయి అనే నమ్మకంతో ఈయన్ని కూర్చోబెట్టుకుని వీళ్ళందరూ వేటకు బయలుదేరి వెళ్ళాం. ఈ పడవలో వీళ్ళందరూ వెళ్తున్నాగా అక్కడ వీళ్ళందరితోటి ఆయన ఇక తన మిషన్, దివ్యమైనటువంటి బోధనలు చేయటం, వాళ్ళందరికీ ఎట్లా ఉండాలి, ఏంటి దివ్యత్వం ఏంటి, మనుషుల యొక్క అశాంతిని ఎలా తొలగించుకోవాలి, ఏంటి భగవతత్వం ఏంటి, ఇవన్నీ కూడా, అంటే మనల్ని ఎట్లా అయితే అందరినీ పట్టుకుని వచ్చి స్వామి నడిపిస్తూ మనందరికి ఎట్లా చేశారో ఈ మహిమల ద్వారా, అదే విధంగా జీసస్ కూడా తన మహిమలను చూపుతూ వాళ్ళందరిని అట్రాక్ట్ చేసుకొని, ఈయన చెప్పే మాటల వల్ల వాళ్ళకి ఎంతో ఆనందాన్ని, ఎంతో స్వాంతన కలిగేది, చక్కగా ఎంతో ఆనందంగా ఆ జీసస్తో వాళ్ళందరూ గడుపుతుండేవాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని మనందరం కూడా దీన్ని అనుభవించాము. మనందరికి ఏమనిపిస్తుందంటే, చాలా అదృష్టం అండి మేము, చాలా అదృష్టం కాబట్టే స్వామిని మేము పట్టుకోగలిగాము, స్వామి దగ్గరికి మేము రాగలిగాము, మిగతా వాళ్ళకంటే మేము ఉన్నాము అనిపిస్తుంది. కానీ నిజం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, మనం స్వామి దగ్గరికి రాలేదు, మనం స్వామిని వెతుక్కుంటూ రాలేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడనేది సత్యం. దీనికి చాలా ఉదాహరణలు మనం మన జీవితాల్లో చూస్తాం. నాకు బాగా తెలిసినటువంటి ఒక ఉదాహరణ జేమ్స్ సింక్లేర్ గారిది. ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిందంటే, 1964లో జేమ్స్ సింక్లేర్ గారు, వారి భార్య ఒక ఫామ్ హౌస్, వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నైట్ టైం భోజనాలు ముగించుకొని బెడ్ టైంకి వాళ్ళు ఉండి ఇద్దరు రెడీ మామూలుగా పడుకున్నామనే ఏర్పాట్లు చేసుకుంటుండగా, వారి ఇరువురు చూస్తుండగా అక్కడ ఒక తెల్లని వస్త్రంలో తలకి గొడ్డ కట్టుకున్నటువంటి షిరిడీ సాయిబాబా వారు వారి ఇరువురిని హాల్ నుంచి అలా నడుచుకుంటూ వచ్చి అక్కడికి ఒక గోడలోకి మాయమైపోయారు. వీళ్ళిద్దరు చూసి షాక్, ఏంటిది, ఎవరైనా ఇట నడుచుకుంటూ మనల్ని చూస్తూ నవ్వుతూ అలా వెళ్ళి గోడలోకి వెళ్ళిపోవటం ఏంటి అని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అనుకుని అయ్యో అనుకున్నారు, ఇదేంటి అనుకున్నారు, తెలియలేదు. సరే ఎనీహో అయిపోయింది, అక్కడ ఉన్నారు. 4 years తర్వాత జేమ్స్ సింక్లేర్ గారికి వ్యాపారాల్లో అన్ని రకాలుగా భయంకరమైన నష్టాలు, చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే తన కారు, తనకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకునేటువంటి పరిస్థితి. జేమ్స్ సింక్లేర్ గారికి ఎప్పుడు కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రార్థన చేసేవాడట ఆయన. చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన మదిలో అది ఉండేది, జీసస్ అంటే వల్లమాలినటువంటి ప్రేమ, అభిమానం. ఎన్నోసార్లు ఆ జీసస్ ముందు అడిగేవాడట, అసలు ఎందుకు నన్ను ఇప్పుడు పుట్టించావు, ఎప్పుడో 2000 సంవత్సరాల ముందు నువ్వు ఉన్నావు కదా, అప్పుడు నన్ను పుట్టించచ్చు కదా, నేను నిన్ను చూడలేకపోయాను, నన్ను ఎందుకు ఇంత దూరంలో పుట్టించావు అని చెప్పి ప్రతిసారి తీవ్రంగా అడుగుతూ వేదన పడుతూ కంటిదారలు గార్చేవాట ఆ జీసస్ దగ్గర. చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ జీసస్ అంటే అంత ప్రాణము ప్రేమగా మనకు ఎట్లయితే స్వామి ఉంటుందో ఆయనకు అలా ఉండేదట. అట్లాగా అయిపోయాక, ఇంత నష్టాలు ఇవన్నీ వచ్చాక ఆయన ఒక రోజున అక్కడ ఈ తట్టుకోలేక అన్నీ పోతున్నాయి స్వామి, అంతా అయిపోయింది, నేను రోడ్డు మీదకి వచ్చేసాను అనే బాధలో
ఆ జీసస్ని ప్రార్థన చేస్తూ, నాకు నువ్వు ఆ, ఎక్కడో నువ్వు ఉంటావు, నువ్వు ఉన్నావు, ఎక్కడున్నావో తెలియదు, కానీ నీ సహాయం నాకు ఇప్పుడు కావాలి. ఓ ప్రభు రండి, నన్ను రక్షించండి, నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించండి తీవ్రమైన ఆర్తితో ఆయన ఈ కంటిదారులు గారుస్తూ ప్రార్థిస్తుండగా ఆయన దగ్గర ఒక వెలుగు, ఆ వెలుగులో ఒక చిన్న పాప, గర్ల్ చైల్డ్, మంచి డ్రెస్, వైట్ డ్రెస్ వేసుకుని చాలా అందంగా నవ్వుతూ ఆవిడ కనపడింది. కనపడిన కాసేపటికి అంతర్ధానం అయిపోయింది. ఎప్పుడైతే ఇటువంటి సంగతులు జరిగినప్పుడల్లా ఆయనకి మనసు చాలా ప్రశాంతంగా అయ్యేదట. అది మొదలు ఆయనకి అది కళ నిజమా తెలియనట్టుగా షిరిడీ బాబా వారి పక్కన స్వామి, స్వయంగా స్వామి తర్వాత ప్రేమ సాయి, ముగ్గురు కనిపిస్తూ ఉండేవాళ్ళట. ఆయన నిద్రలో ఉన్నా అప్పుడు కనిపించేది, ఒక్కోసారి ప్రత్యక్షంగా కనిపించేవారట. ఒక రోజున ఆయన స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి డ్రెస్అప్ అవ్వాలని వచ్చేటప్పటికే ఆయన బెడ్ మీద ఆయన పెట్టుకున్న డ్రెస్ పక్కన సాక్షాత్తు స్వామి సశరీరంగా కూర్చొని ఈయన వైపు చూసి నవ్వుతూ ఉండేవారట. ఆయన షాక్ అయ్యి తేరుకునే లోపలే మళ్ళీ అంతర్ధానం అయ్యేవాడట. ఇట్లా తరచుగా అవుతుండటం కాకుంటే ఇవి అయినప్పుడల్లా ఆయనకి కొంత స్వాంతన, మనశ్శాంతి, ప్రశాంతత ఇవన్నీ గమనించాక ఇక సంథింగ్ ఈయన గురించి ఏమైనా ఉంటుందా, ఈయన ఎవరో తెలియదు. సో అందుకని ఏం చేశారంటే, ఈయన ఒక రోజున ఖాళీ సమయంలో ఒక బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్ స్టాల్ ఓనర్ తోటి నాకు ఒక హోలీ మ్యాన్ గురించిన బుక్ కావాలి. ఆయన అన్నట్టు, ఏ హోలీ మ్యాన్ గురించి కావాలి నీకు అంటే, ఏం చెబుతా, ఆయన పేరు తెలియదు, ఏం తెలియదు. ఏం చేశాడట, ఆయన ఇలా ఉంటారు, ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నారు, పెద్ద జుట్టు ఉంటుంది, ఇదంతా చెప్పంగానే బై ఫార్చ్యూన్ ఆ బుక్ స్టాల్ ఓనర్ స్వామి డివోటీ. ఆయనకు అర్థమైంది, ఉండు నేను నీకు బుక్ ఇస్తానని చెప్పి స్వామి గురించినటువంటి ఒక బుక్ ఇవ్వటం, ఆ బుక్ చదవటం, ఆయన ఇన్స్పైర్ అవ్వటం, అక్కడి నుంచి ప్రశాంతి నిలయం రావటం. ప్రశాంతి నిలయం వచ్చాక స్వామి ఎన్నో అవకాశాలు, ఎన్నోసార్లు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయనతో మాట్లాడటం ఇంత గొప్పనైనటువంటిది. 1994లో ఆయనతో మాట్లాడుతూ స్వామి అన్నారట, 30 ఏళ్ల క్రితం నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నన్ను గుర్తించలేదు. 1964లో మొట్టమొదటిసారి ఆ షిరిడి సాయి బాబాగా స్వామి నడుచుకుంటూ ఆ గోడలోకి మాయమైపోయినటువంటి సంఘటనలు గుర్తు చేశారట. ఎక్కడ సింక్లేరు, ఎక్కడ పుట్టపర్తి, ఎక్కడ ఇది, ఏంటిదంతా అంటే భగవానుడు తన వారి కోసం వెతుక్కుంటూ రావటం తప్ప, మనం అనే మాటలో మేము స్వామిని కనుక్కున్నాం, మేము స్వామిని పట్టుకున్నాము, అదృష్టవశాత్తు కానే కాదు, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అదే రకంగా ఎట్లా అయితే ఈ ప్రజలు తన కోసం ఎదురు చూస్తున్నారో, తన కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం దిగి వచ్చిన అవతారంగా ఈ జీసస్ అవతారాన్ని మనం చూడవచ్చు. ఇట్లా ఎంత అద్భుతమైనటువంటి అవతారంగా ఇక్కడి నుంచి ఆ చేపలు పట్టే వాళ్ళందరితో రెగ్యులర్గా ఉండటం, ఆయన వాళ్ళ చుట్టూ ఆయనతో వీళ్ళందరూ కూడా ఏం ఫీల్ అయ్యారంటే, ఎప్పుడైతే జీసస్తో మేమున్నామో మాకు ఆనందమే ఆనందం, అంతే కదా. స్వామితో ఉంటే అంతకంటే ఆనందం ఏముంటుంది, ప్రపంచాన్ని మర్చిపోయే ఆనందం. మనందరం అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ప్రశాంతిలో 4 రోజులు ఉంటే ఈ రోజు ఏ వారమో తెలియదు, ఏ తేదీయో తెలియదు, బయట ఏం జరుగుతుందో అస్సలు మనకి ఉండదు, ధ్యాస ఉండదు, ఆసక్తి అంతకంటే ఉండదు. అంత గొప్ప ఆనందంలో మనం ముంచేస్తారు కదా, మీతో ఉంటే మాకెంతో ఆనందంగా ఉందని. ఆ చేపలు పట్టే వారి గుంపులోనే ఒక అతనికి ఈయన మీద చాలా డీప్ ఫెయిత్ ఉండేదట. ఆయన్ని పిలిచి ఆయన పేరుని పీటర్ అని చెప్పి స్వామి పెట్టి, ఆయన చాలా సేవలు చేసేవాడు, ఆయనతో కూడా ఉండేవాళ్ళట, జీసస్ తోటే ఉండేవాడు. ఒకసారి ఈ పీటర్ వాళ్ళ తండ్రి గారు చనిపోతే వారి తల్లిని ఓదార్చడానికి యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళి ఆ తల్లిని ఓదారుస్తూ, ఈ మరణం అనేది ఏంటి అంటే చేంజింగ్ ఆఫ్ డ్రెస్సెస్ అంటారు స్వామి. అదే ఒక దేహం మనం ఎట్లయితే ఒక డ్రెస్ని వదిలి ఇంకొక డ్రెస్ని వేసుకుంటామో, అట్లాగే ఈ మరణం, ఆత్మ ఒక శరీరం నుంచి ఒక శరీరం. సో మనకిప్పుడు స్వామి చెప్పేది అదే కదా, దేహము అశాశ్వతము, దేహము కూలక తప్పది అన్నట్టు. దేహి విరామ సార్ డెత్ ఈజ్ ఎ డ్రెస్ దట్ లైక్ మ్యాన్ వేర్స్ అని ఉంటుంది అనమాట. డెత్ ఈజ్ ఎ డ్రెస్ దట్ లైక్ మ్యాన్ వేర్స్. సార్ సాయిరామ్. మరి సో ఇలాగా మనకు స్వామి చెప్పేది అదే కదా, దేహము
దేహం అనేది అశాశ్వతము, దేహము కూలక తప్పదెప్పటికీ, దేహి నిరామయుండు. ఏదైతే మనకి స్వామి దేహాభిమానం వీడండి అనేది ఏదైతే చెప్పారో, అవతారం ఏదైనా బోధ అదే తరతరాలుగా జరుగుతుందంటానికి అదొక అందమైనటువంటి ఉదాహరణ. అట్లా ఎంతో మందికి స్వాంతన, ఆయన మాటల్లో ఎంతో ప్రశాంతత కలిగేది, ఆయన్ని చూసిన వెంటనే ఎంతో ఆనందం కలిగేది. అట్లాగే అక్కడి నుంచి ఆయన దగ్గర మరొక ఆ రాజ్యంలో మాథ్యూ అని ఒక అతను ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే అధికారి, తరచుగా ఈయన చెప్పేటువంటి మాటలు, ఈయన బోధనలు విని ఆయనకి శిష్యుడిగా రావటం జరిగింది. ఇట్లా ఎంతమందినో వీళ్ళు కష్టాల్లో స్థిరంగా ఉండండి అని వారందరికీ చెప్పేవాడు యేసు. కష్టాలు వస్తాయి పోతుంటాయి, స్వామి మనకి ఏదైతే అన్నారో పాసింగ్ క్లౌడ్స్ అన్నారు స్వామి, వస్తుంటాయి పోతుంటాయని. సేమ్ కష్టాల్లో స్థిరంగా ఉండండి, స్థిరంగా ఉండటమే అంతిమంగా మీరు సాధించాల్సింది, స్థిరంగా ఉన్నప్పుడే శాంతి దొరుకుతుంది అనేటువంటి మాటలు వాళ్ళందరికీ చెప్పేవాళ్ళట. ఇక్కడ చాలా అద్భుతంగా స్వామి ఏదైతే మనకి చెప్పారో, సుఖ దుఃఖ సమకృత్వ లాభాలాభవు జయాజయవు, సేమ్ మాటలు వాళ్ళకి చెప్పేవారట యేసుక్రీస్తు కూడా. కష్టాల పట్ల మీరు పెద్దగా, మీకు వచ్చే సుఖాలని పెద్దగా పట్టించుకోవద్దు, కష్టాలని పెద్దగా. ది సేమ్ బుద్ధ భగవానుడు కూడా చెప్పింది. దీన్ని ఏమన్నారు ఆయన, మధ్య మార్గం అన్నాడు. మీరు అతిగా కష్టాలకి లొంగిపోయేలాగా బాధపడుతూ ఉండద్దు, సంతోషాలు వచ్చినప్పుడు నాకంటే ఎవడు గొప్పవాడు లేడు అన్నట్టుగా విర్రవీగవద్దు. ఈ రెండింటిని పక్కన పెట్టి మధ్య మార్గం, ది సేమ్ ఏదైతే ఈ జీసస్, స్వామి, బుద్ధుడు ఎవరు చెప్పినా అదే అవతారం అదే కాబట్టి ఆ అవతారం చెప్పేటువంటి బోధ అదే ఉంటుంది అనే దానికి ఇది ఒక తార్కాణంగా ఉంది. అట్లాగే స్వామి ఎంతోమంది ఆయన చూడటానికి చాలామంది వచ్చేవాళ్ళు. క్రమక్రమంగా ఆయన ప్రచారం, వీళ్ళందరూ కూడా చాలా మంచి మాటలు చెప్తున్నారు, స్వాంతన కలిగే మాటలు చెప్తున్నారు. తర్వాత ఎవరికి మీరు హాని తలపెట్టవద్దు అని చెప్పేవారట. ఎవరిని కూడా మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ హాని తలపెట్టద్దు. మనకు చెప్పింది స్వామి అదే కదా, సర్వుల యందు ఉన్న ఆత్మ, నీ యందు ఉన్న ఆత్మ ఒక్కటే స్వామి చెప్పినటువంటి మాట. కాబట్టి దూషణ భూషణలకు అస్సలు మీరు వెరవద్దు, అవి చేయవద్దు, అంత పవిత్రంగా ఉండటమే స్వామికి ఇష్టం అని మనందరికీ చెప్పినటువంటి మాటలే అవి. అట్లాగే జీసస్ తన శిష్యుల పాదాలను కడిగేవారట. దీన్ని నిరూపించడానికి, అంటే నువ్వు నేను ఒకటే అని చెప్పటం, నువ్వు ఎట్లయితే నన్ను గొప్పగా దేవుడిగా నువ్వు భావిస్తున్నావు కదా, కానీ నీవు నేను ఒకటే అని చెప్పటానికి తాను శిష్యుల దగ్గరికి వెళ్ళి తన శిష్యుల పాదాలని కడిగేవాడు. మనకి జరిగింది అదే కదా. స్వామి ఎన్నిసార్లు మనకన్నారు, వేరే దేవాలయాల్లో మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ మనల్ని హ్యాపీగా కూర్చోబెట్టి చక్కగా మనకి ఫ్యాన్లు అన్నీ వేసి, మనం ఎక్కడ ఇబ్బంది పడతామని మళ్ళీ ఎండ వాన గతంలో ఉండేది, వీటన్నిటికీ భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కుల్వంతాలు కట్టించి, మనకి ఏ ఇబ్బంది రాకూడదని క్యాంటీన్, పెద్ద క్యాంటీన్ చేసి, ఇలా అన్నీ అక్కడున్న ప్రతి కట్టడం మన కోసమే కట్టించి ఆయన శ్రమ పడుతూ మన దగ్గరకు రావటం అనేది అక్కడ స్వామి అద్భుతంగా మనకు చేసినటువంటిది. స్వామి పాదాలు నాకు బాగా గుర్తు. ఒక గురు పౌర్ణమి ఉపన్యాసంలో స్వామి ఉపన్యాసం ఇస్తూ మీరు నేను ఒకటే అని చెప్తూ స్వామి ఏమన్నారు, మీరు ఎందుకు నా పాదాలు పట్టుకుంటున్నారు, నా పాద నమస్కారం కోసం వెంపర్లాడుతున్నారు, మీరు నేను ఒకటే అన్నప్పుడు మరి మీరు నా పాదాలు పట్టుకుంటున్నారు కదా, మీ ఆత్మలు తగ్గినట్టు కదా అక్కడ, మీరు నేను ఒకటే అనే దాంతో ఆ రోజున పాద నమస్కారాలు ఎవరూ చేసుకోవద్దన్నారు స్వామి. అంటే ఏమి సుప్రీం లెవెల్ అది. మనలో ఎక్కడ మనమంతా పాపాలు, ఇటువంటి రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలతో పీడింపబడుతున్న మనల్లో ఆయన దివ్యత్వాన్ని చూసి ఏనాడు కూడా దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూప అంటే ఆయన తత్వం ఏదో మనకు ఆపాదించటం ఎంత గొప్పనైనటువంటి ఆ మనస్సు చూడండి స్వామిని. నిజంగా దివ్యాత్ముడు ఆయన, ప్రేమాత్ముడు ఆయన, కానీ స్వామి మనల్ని దివ్యాత్మ స్వరూపులారా, మనల్ని ప్రేమ స్వరూపులారా అనేటువంటి మాటలతో సంబోధించటం, తనతో ఈక్వల్గా మనని చూడటం, ఎంత విశాలమైనటువంటి ప్రేమతత్వం, ఎంత విశాలమైనటువంటి గుణం అది. మీరు నేను ఒకటే, మీరు నేను ఒకటే అయినప్పుడు నా పాదాలు మీరు పట్టుకుని మీరేదో తక్కువ నేనేదో ఎక్కువ అన్నట్టుగా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారని ఆ మాట నిజంగా ఒక అవతారానికి ఎట్లా సాధ్యమైందనేది మనందరికీ మైండ్ పోయేటువంటి విషయం అన్నమాట. అట్లాగే నేను చాలా మందికి స్వామి జీసస్ అనేవారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు. సేమ్ స్వామి కూడా అదే, నా శక్తి అపారమైనది,
ఎవరూ కొలవలేనిది, ఎవరూ వివరించలేనిది, అర్థం చేసుకోలేనిది, నేను చూడనిది లేదు, నేను పరిష్కరించిన సమస్య లేదు, నా సమృద్ధి షరతులు లేనిది అన్నారు స్వామి. ఇవి స్వామి చెప్పిన మాటలు. అపారం. ఆయన అర్థం చేసుకోవటం కానీ, ఆయన శక్తి ఇంత అని చెప్పటం కానీ లేదు, దానికి పరిమితులే లేవు. అటువంటి నేను పరిష్కరించిన సమస్య లేదు. ఎంత గొప్ప మాట! మనందరికి ఎంత ఊరటనిచ్చే మాట, ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట. కాబట్టి ఇటువంటి మాటలు చెప్తూ వాళ్ళందరినీ దగ్గర తీసి స్వామి అంత గొప్పనైనటువంటి సాంగత్యాన్ని వాళ్ళందరికి ఇచ్చి, అట్లాగే మీరు వెళ్ళి అన్ని దేశాలకు ఈ విషయాలు బోధించండి. స్వామికి ఉన్నటువంటి 12 మంది శిష్యులతోటి యేసుప్రభు అన్న మాటలు, మీరు వెళ్ళి అన్ని దేశాలకు బోధించండి. ఏదో ఈ బెత్లెహేము జెరూసలేంకే కాదు, అన్ని దేశాలకు. జీసస్కు ఉన్నటువంటి మనకి ఒక ఆల్బర్ట్ ఎకార్ట్ అని ఒక ఫారినర్ జీసస్ మీద, స్వామి మీద ఆయన చాలా గొప్పనైనటువంటి రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ స్కాలర్షిప్ పొందినటువంటి ఆయన 1984లో ఆయన ఒక విషయాన్ని పుస్తకంలో రాశారు. బట్ అది చాలా పాపులర్. ఎట్లయితే జీసస్ ఎప్పుడైతే మీరందరూ వెళ్ళి ఈ అన్ని దేశాలకు బోధించండి అన్నాడో, అక్కడి నుంచి క్రిస్టియానిటీ ప్రతి దేశంలోకి రావటం జరిగింది. అట్లాగే ది సేమ్ స్వామి, నా లక్ష్యము మానవాళి కోసం, నేను శిష్యులను సేకరించడానికి రాలేదు, సమస్త మానవాళి హృదయంలో ప్రేమ దీపాన్ని వెలిగించటానికి వచ్చాను. స్వామి చెప్పినటువంటి మాట. నేనేదో నా శిష్యగణాలను తయారు చేసుకొని ఓ వర్గాలను తయారు చేసుకోవటానికి రాలేదు, సమస్తమాన్. తర్వాత స్వామి తమ 60వ జన్మదినోత్సవ ఉపన్యాసంలో, మీరందరూ సాయి ఫ్యామిలీ అంటున్నారు, అంటే ఏంటి సాయి ఫ్యామిలీ అన్నారు. సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ మనందరం అంటున్నాం కదా, అంటే ఏంటంటే స్వామి అన్నారు, మీరు మందిరాల్లోనూ సమూహాల్లోనూ ఈ గ్రూపుల్లోనూ సాయి ఫ్యామిలీ కాదు, ప్రపంచమంతా సాయి ఫ్యామిలీ. సో కాబట్టి స్వామిని మీ మందిరానికో, నీ ఇంటికో, నీ నలుగురు గ్రూపుకో కాదు, ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ యూనివర్స్, వరల్డ్ కూడా అనకూడదు స్వామి దగ్గర, మొత్తం యూనివర్స్ స్వామిదే, స్వామి కుటుంబమే అని చెప్పినటువంటి ఎంత అద్భుతమైనటువంటి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాటలు అంటానికి చెప్పండి. అంటే అర్థం ఏంటి? అట్లాగా ఆయన చేసినటువంటి, ఆయన రాసినటువంటి రీసెర్చ్ పేపర్లో ఆయన ఏం చేశాడంటే, జీసస్ సగం భూగోళం వరకు వ్యాప్తించింది క్రిస్టియానిటీ. అట్లాగే స్వామి 180 దేశాల్లో స్వామి యొక్క భక్తులు, స్వామి యొక్క సెంటర్స్, స్వామి యొక్క విగ్రహాలు అయితేనేమి, ఫోటోలు అయితేనేమి, భక్తులు అయితేనేమి, సేవాదళం ముఖ్యంగా వీళ్ళందరూ ఆల్ ఓవర్ గ్లోబ్. ఆయన అన్నది, జీసస్ చెప్పింది ఒక గ్లోబ్ సగం వరకు వ్యాపించిందేమో, బట్ సత్యసాయి తత్వం అనేది గాలి లేని చోటకు కూడా వెళ్ళింది అన్నాడు ఆయన. ఈవెన్ ఇన్ స్పేస్ ఆల్సో యూ కెన్ ఫౌండ్ సాయి, స్వామి డివోటీ, స్వామి గ్రేస్. స్వామి అనుగ్రహం దొరకని ప్రదేశం ఈ మొత్తం యూనివర్స్లో ఎక్కడా ఉండదు. స్వామిని ఓసారి అన్నారు కదా, స్వామి మాకు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు స్వామి, మీరు ఈ మధ్య తగ్గించేశారు, దూరం పెట్టారు, మమ్మల్ని దూరం చేశారు, అది ఇదని కొంతమంది ఇంటర్వ్యూలు అడిగితే స్వామి అన్నారట, ఎంత గంభీరమైన మాటలు, లోకాలన్నీ చూసుకోవాలి. స్వామి మాట, లోకాలన్నీ చూసుకోవాలి. ఇంకా మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నానంటే అదే గొప్ప అన్నారు. నిజమే, మరి లోకాలన్నీ ఆయనే చూసుకోవాలి, లోకాలని పాలించి. అందుకే కదా ఎంత లోకా సమస్త సుఖినో భవంతు అని వేదంలో ఉంటే, వేదాన్ని మార్చినటువంటి వేద ప్రభు ఆయన సమస్త లోకా సుఖినో భవంతు అన్నారు. లోకాలన్నీ ఆయనవే, లోకాలన్నిటికీ ఆయనే పాలకుడు, లోకాలన్నిటికీ ఆయనే అధిపతి, ఆయనే దిక్కు. కాబట్టి లోకాలన్నిటినీ చూసుకునే నేను మీకు ఈ 5 నిమిషాలు 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వటమే చాలా గొప్ప. అసలు ఆయన కనపడటమే గొప్ప. జీసస్ కూడా అదే చేసింది. దర్శనాలండి నిజంగా మనం అనుకుంటే, నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. నేను స్వామికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలిసినా కూడా స్వామి అనేవారు, నేను పలానా చోటికి వెళ్ళాను, ఇన్ని వేల మంది వచ్చారు అని స్వామి అన్నారు అని చెప్పి అని వింటాం, చదవటం కూడా నేను చూశాను. నాకు అప్పుడు అనిపించి, ఎందుకు స్వామి ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు అనే లెక్కలు వేసుకుంటారు అనే అనుమానం నాకు చాలా కాలం ఉండేది. కానీ తర్వాత కొంత పరిణితి చెందాక నాకు అర్థమైంది ఏంటంటే, అది దర్శనం కాదు, అది మన కష్టాల పాలిట సుదర్శనం. ఎట్లా అయితే సుదర్శన చక్రాన్ని వదిలి ఆ గజేంద్రుణ్ణి ఆ మొసలి అనే దాంతో రక్షించారో, మనల్ని పట్టిస్తున్న పాపాలకు ఆయన రూపమే చాలు.
ఆయనను ఒక్కసారి చూస్తే చాలు. నేను చాలా స్వామి దేహాన్ని విడినప్పుడు నేను చాలా అనుమానాలతో ఉండేవాడిని. ఏంటి అప్పుడే అయిపోయిందా, మీ మీ యొక్క మిషన్ ఇంతేనా, మీరు వచ్చింది ఉద్ధరించడానికి అన్నారు కదా ఇంతేనా అంటే నిజమే. కొన్ని కోట్ల మందికి తాను కనిపించి అసలు ఆయన కదలాల్సిన పని లేదు. అలాంటి ఆయన దేశమంతా పర్యటించి ఆఫ్రికా కంట్రీకి కూడా వెళ్ళి ఎన్ని కోట్ల మందికి తన దర్శనం, అంతే ఆ దర్శనం చాలు. ఆయన ఫోటో చూసినా ఇవాళ మనం ప్రత్యక్షంగా చూడనక్కర్లా, ఆయన ఫోటోలోంచి ఎన్ని చేయలేదు, ఆయన నామం చాలు, ఆయన నామంతో ఎన్ని చేయలేదు, ఎన్ని కోట్ల మందికి మహిమలు చేయలేదు. అట్లాంటిది ఆయన ఫిజికల్ ఫామ్లో కొన్ని కోటాను కోట్ల మందికి కనిపిస్తే అది పుణ్యమే అంతే. ఎన్ని కోట్ల మందిని ఉద్ధరించాడు ఆయన చూడండి, ఏ అవతారంలో చేయనటువంటిది. అట్లాగే జీసస్ని చూడటానికి చాలా మంది వచ్చేవారట. ఆ వచ్చిన వాళ్ళందరితో కూడా ఆయన రాత్రిళ్ళు పగలు తేడా లేకుండా అలసిపోతున్న దేహంతో అలసిపోతున్నా కూడా ఏమాత్రం వెరవకుండా ఆయన వారితో గడిపేవారట. ఎందుకంటే ఆ దర్శనం మళ్ళీ మళ్ళీ రాదు మనకి. ఆ స్వామి ఆ పోర్టికోలో కూర్చుంటే చాలు అంతే. ఆ దర్శనం ఎంతసేపు ఉన్నా ఆ దర్శనం మనకి ఇవ్వాలని ఆయన అక్కడ నాటికలు వేయించేవాళ్ళు, అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టించేవాళ్ళు. ఇదంతా దేనికంటే వాటన్నిటి నెపంతో మనకు ఆయన దర్శనం, ఆయన్ని చూసిన ప్రతి క్షణం కొన్ని వందల జన్మల పాపాలు నాశనం అయిపోయేటువంటి దర్శనం అది. కాబట్టి ఆ దర్శనమే మన పాలిట సుదర్శనం అయింది. అలాగే జీసస్ కూడా ఆ శిష్యులు అనేవాడట, స్వామి మీరు చాలా కష్టపడుతున్నారు, మీ దేహం సహకరించట్లేదు అన్నా కూడా మనం ఎన్నిసార్లు చూడలేదు స్వామిని. అలాగా ఎంత మన కోసం. నాకు బాగా గుర్తు, భాస్కరరావు గారు చెప్పేవారు, ఏలూరు వచ్చినప్పుడట స్వామి మీద చాలామంది ఎగబడ్డారట. ఎగబడ్డాక సరే స్వామి పర్యటన బయటికి వెళ్ళాలి, అలా వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళాక స్వామి కారు ఆపు అన్నారంట. కారు ఆపి ఆ పక్కన ఆపి స్వామి ఆ పంచె అవన్నీ కట్టుకుంటున్నారంట. స్వామి ఏంటి అని భాస్కరరావు గారు అంటే, స్వామి అన్నట్టు మనవాళ్లే తొక్కేశారు, అవన్నీ కాలు తొక్కారు, తర్వాత ఈ పంచె ఇవన్నీ లోపల అంతలాగా మీద పడ్డారు స్వామికి. అయినా కానీ ఆ ప్రేమమూర్తి ఏమీ అనకుండా తను పక్కన ఆపి ఏమనాలి ఆ అవతారాన్ని చెప్పండి. సకల లోకాలు తన కనుసైగులు అన్నటువంటి మహామహామూర్తి ఇంత ఓర్పుతోటి మనందరినీ రక్షించి, అట్లాగే తన దేహం ఎంత బాలేకపోయినా ఎన్నిసార్లు మనం చూడలేదు ఆ ఉపన్యాసాలు ఇవ్వటానికి కానీ, దర్శనాలు వద్దు స్వామిని ముఖ్యంగా లింగాలు తీయటం కానీ ఎంత కష్టపెట్టారు తమ దేహాన్ని. ఆ దేహాన్ని ఎంత నష్టపడ్డా కానీ నా వారి ఆనందం కోసమే, ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు అనేటువంటి తలంపుతోటి ఎంత గొప్ప దర్శనాలు అందించారు స్వామి. అట్లాగా వాళ్ళందరికి కూడా, గుడ్డి వాళ్ళకి, మూగ వాళ్ళని, ఈ వ్యాధులు స్వామి నయం చేసింది. మనం అసలు జీసస్ నయం చేశారు, స్వామి అయితే ఇక అంతకంటే ఎక్కువే. కొన్ని కోట్ల మందికి స్వస్థత. అసలు చాలా గమ్మత్తుగా ఉంటుంది స్వామి వ్యాధులు నయం చేసే పద్ధతి మనం ఆలోచిస్తే. కొన్ని వ్యాధుల్ని, రాని వ్యాధులు, వాడు బాగానే ఉండేవాడు, స్వామి చూసి నీకు ఫలానది వస్తుంది, కంగారు లేదు, పోతుందిలే అనేవాళ్ళు. అసలు అది రాలేదు, ఇంకా ఎప్పుడుకో 10 ఏళ్ల తర్వాత వస్తుంది వాడికి వ్యాధి, అదే పోయేది. అలాగే కొన్ని వ్యాధులకి ఆయన విభూది మాత్రమే, అంతే కదా, విభూతి చాలు దేనికైనా, సర్వం అదే మొత్తం స్వామి చేతి ఆయుధం అది. కాబట్టి దాంతో ఆయన ఎన్ని వ్యాధులు నయం చేయలేదు. కొంతమందికి స్వామి స్వయంగా ఆపరేషన్ చేసి, ఇది మరీ విచిత్రంగా ఉండేది కదా, ఒక రక్త బొట్టు వచ్చేది కాదు, ఏది వచ్చేది కాదు, హీలింగ్ అయిపోయేది. తర్వాత కొన్ని వ్యాధులు కొన్ని కోట్ల మందికి ఆజ్ఞతోటి ఆపేవాడు ఆయన. కేవలం తన మాటతోటి ఆగిపోయిన వ్యాధులు ఎన్ని కోట్లు ఉన్నాయో, ఇక దానికి లెక్కే లేదు ఆయన దీనికి. ఇట్లాంటి వ్యాధులు అనగానే నాకు ఒక గొప్ప సంఘటన మీతో పంచుకోవాలని అనిపించింది. మనందరికి కూడా చాలా ఆదర్శప్రాయమైనటువంటి ఒక భక్తులు జస్టిస్ ఈశ్వర్ ప్రసాద్ గారు. చాలా గొప్ప తెలుగు రాష్ట్రాల్లో, అటు మద్రాసు రాష్ట్రాల్లో ఎంతో గొప్ప పేరున్నటువంటి ఈశ్వర ప్రసాద్ గారు గొప్ప స్వామి భక్తులు. జాస్తి సీతామహాలక్ష్మి గారు వారి తల్లి. ఆవిడ ఎంత గొప్ప అంటే, అటు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇలా ప్రెసిడెంట్లు వీళ్ళందరూ, ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో కూడా ఆవిడ సలహాలు తీసుకునేంత గొప్ప అడ్వకేట్ ఆవిడ. తర్వాత మహిళలకు సంబంధించినటువంటి విద్య, అప్పుడు ఆ పాతకాలంలో ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈమె. తర్వాత ఎన్నో తీర్పులు
చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇవాళ లాలో ఉన్నటువంటి అనేక తీర్పులకి ఆవిడ చాలా గొప్ప ఆదర్శవంతమైన తీర్పులు, తర్వాత వాదనలు చేసినటువంటి మహిళామూర్తి. ఇప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆవిడ నిలువెత్తు ఫోటో ఉంటుందట, జాస్తి సీతామహాలక్ష్మి గారిది. అంత గొప్ప ఆవిడ. అట్లాగే ఆవిడ భర్త గారు సాంబశివరావు గారు గొప్ప జడ్జి, ఆయన డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నారట. ఎంత పుణ్యాత్ములంటే స్వామి వారిని, ఆ సాంబశివరావు గారిని ఏమని సంబోధించేవాళ్ళు తెలుసాటండి? ధర్మాత్ముడు అని పిలిచేవాళ్ళట. ఇక చూడండి, సాక్షాత్ భగవంతుడే ధర్మాత్ముడు అని పిలుచుండటే మాటల. నేను అనుభవించినది భాస్కరరావు గారిని స్వామి జ్ఞాన భాస్కర అనేవారు, జ్ఞాన భాస్కర అనేవారు. నిజంగా ఎంతటి ధన్యాత్మలో వీళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళు మనం చూడటమే మనకి జన్మధన్యం అనిపించింది. స్వామి చేత ధర్మాత్ముడు అని పిలిపించుకునేవారు ఆయన. అంత గొప్ప జడ్జి. ఇటువంటి వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడి చాలా పుణ్యక్షేత్రాలు తిరిగి కాశీకి వెళ్ళాక వాళ్ళకి అక్కడ తర్వాత సంతానం కలిగింది. ఆ అబ్బాయి కాశీ ప్రసాదం కాబట్టి ఈశ్వర ప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు. ఒకడే బాబు చక్కగా చూసుకుంటుంటే ఆ అబ్బాయికి 10-11 సంవత్సరాలు వచ్చేటప్పటికే పెరాలైసిస్ వచ్చి 2 కాళ్ళు చచ్చుబడిపోయి వీల్ చైర్కి పరిమితమయ్యేటువంటి పరిస్థితి. ఇక ఏం చేయాలి? ఒక పక్క దేశాన్నే ఉద్ధరించేటువంటి తల్లిదండ్రులకి ఇంత పెద్ద కష్టమా? ఎట్లా తట్టుకుంటారండి వాళ్ళు? ఆవిడ ఎంతో ప్రార్థన చేసేదట భగవంతు. పిటి ఏంటంటే ఏ చిన్న పిల్లల కోసం, ఆవిడ ఆడపిల్లల కోసం ఆ రోజుల్లోనే 4 స్కూల్స్ నడిపేవారట. 4 స్కూల్స్ నడిపి ఆడపిల్లలకి మాత్రమే నడిపినటువంటి గొప్ప సాధ్వీమణి. ఇంతమంది పిల్లల జీవితాలకు నేను బాగు చేస్తే నాకు పిల్లవాడు ఇట్లా ఏంటనేది ఎంతో బాధపడుతూ ఉండగా, మీరు నమ్మరు, నాకు చాలా పెద్ద డౌట్ వచ్చింది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, నాకు ఈ జీసస్ గురించి చూస్తున్న ప్రతి చోట కూడా దేవదూతలు వచ్చారు, కనిపించారు, మాట్లాడారు. రాఘవేంద్ర, నువ్వు ఎన్ని సంవత్సరాలు నాకు ఇట్స్ లాంగ్ బ్యాక్. నేను తమిళనాడులో చెప్పలేదు ఇన్సిడెంట్. నాకు ఒక మాట గుర్తుకొస్తుంది ఇక్కడ. ఆవిడ ఒక మాట అంటది, సీతమ్మ లక్ష్మి అంటే ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటామో లెసన్ మనకు అనమాట. అందరూ వచ్చేవాళ్ళ చూసేవాళ్ళ. యాక్చువల్ గా రాఘవేంద్ర, నీ సత్సంగం వెంటనే సీన్ మై గ్రాండ్ డాక్టర్ బాంబే విష్ణుప్రియ క్లాస్ నడుస్తుంది, నాకు చూపిస్తే రోజు ఒకసారి అమ్మాయితో చూసిన తర్వాత వీళ్ళింటికి చూడటానికి వచ్చిన వాళ్ళు అంటే హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈ డైలాగ్ అండర్లైన్ చేశాను బుక్ లో. వచ్చి అంత బాగానే ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా సౌండ్ పార్టీ కదా, ఇద్దరు సౌండ్ పార్టీ. అంటే కాస్త ధనం ఉన్నది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక్కడ అండర్స్టాండ్ చేసుకుంటే చాలు, మిగిలిన ఇదంతా చూస్తూ అందరికి ఇట్లానే ఇరుగు పొరుగు వచ్చి చూస్తూ ఉంటారు కదా. పోయినవాడు పోయినవాడు పోకుండా ఒక మాట అంటాడు అన్నమాట. ఒక మాట అంటుంటారు వీళ్ళు స్త్రీమూర్తులు ముఖ్యంగా. వీళ్ళకి ఏముందిలే, డబ్బులు బాగా ఉన్నాయి, ఏమైనా పర్లేదు, ఏమైనా చేసుకో. ఆ పిల్ల కంటే ఈ ఇరుగు పొరుగు ఈ మాట అన్నారు చూసావా, వీళ్ళకి డబ్బులు బాగా ఉన్నాయిలే, ఏమైనా ఎక్కడ ఏ డాక్టర్ కైనా చూపించుకుంటారులే, వచ్చినాడు చూసాడు బాగానే ఉంది, కామ్గా సైలెంట్ గా పోతే బాగుంటుంది. మనస్తత్వం చూసావా, ఫ్యాంటాస్టిక్ ఇన్సిడెంట్. 2 సంవత్సరాల తర్వాత నాకు గుర్తు చేస్తాను. అట్లాగా ఆవిడ బాధపడుతుండగా, నమ్మగలమా, నాకు ఈ డౌట్ వచ్చింది, దేవదూతలు రావటం ఇది నిజమా అనిపించింది. నాకు ఆయాచితంగా అర్ధరాత్రి పూట ఈ సంఘటన నాకు అనుకోకుండా దొరికినటువంటి సంఘటన సార్ ఇది. నేను అది చూసి నిజమే, ఇది నమ్మాలి, స్వామి నాకు ఆన్సర్ ఇచ్చారనిపించింది. వీళ్ళిద్దరు ఈ కొడుకు దగ్గర ఈ తల్లి బాధపడుతూ భగవంతుని ప్రార్థిస్తుండగా వారి పక్కన ఒక అందమైన అమ్మాయి కనపడిందంటండి. వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయారట, ఎట్లా వచ్చింది అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చింది? చాలా సుందరంగా, బ్రైట్గా, కాంతివంతంగా ఉండి ఆమె అందంట, ఇన్ని చేసావు కదా, సాయిబాబాని నమ్ముకో, అంతా బాగవుతుంది అన్నదట. ఈ సీతామహాలక్ష్మి గారు అందట, అమ్మ నేను తిరగని దేవుడు లేడు, తిరగని గుడి లేదు, ఇవన్నీ నేను నమ్మే పరిస్థితిలో లేను, నేను విసిగిపోయాను అంటే ఆవిడ అన్నదట,
నేను చెప్పేది విని ఇన్ని చేశావు కదా, అస్సలు వదలకు, ఈ ఒక్క పని చేసి నువ్వు మానుకో అని చెప్పి వీరిద్దరు, ఈ అబ్బాయి ఈ తల్లి చూస్తుండగా మళ్ళీ గాలిలో అంతర్ధానం అయిపోయింది. ఇది నమ్మగలమా అండి మనం కలియుగంలో ఈ దీంట్లో? అంటే దట్ ఈజ్ హ్యాపెండ్. దేవదూతలు భగవంతుని, స్వామి అన్నారు సర్వదేవతాతీత. దేవదూతలు ఎవరి కోసన్నారు? అందరు సేమ్ ఇన్సిడెంట్ నేను కొమ్మారెడ్డి భాస్కరరావు గారి దగ్గర కూడా విన్నాను. ఆయనకు పాదుకలు ఇచ్చేటప్పుడు స్వామి పాదుకలు అక్కడ ఉన్నాయి తెచ్చుకోపో అంటే ఆయన లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవట. స్వామి లేవంటే నీ తలకాయ చూడు అన్నారట. అప్పుడు అక్కడ ఉన్నాయి, ఉండటం కాదు, అక్కడ గాల్లోంచి అట్లా కనపడటం, ఆయన అక్కడ పెట్టడం ఆయన చూశారంట. వాళ్ళ దేవతలు, ముక్కోటి దేవతలు స్వామి ఎప్పుడు ఆజ్ఞ చేస్తారా అది పాటిద్దామని మన చుట్టూ, ఆయన చుట్టూ ఉంటారు. నేను అదే చాలాసార్లు నేను అంటుంటాను, స్వామి దర్శనానికి వస్తే స్వామి ఒక్కరే రావటం కాదు, ఆయన వెనకాల మనకు కనిపించిన అదృశ్యంలో ముక్కోటి దేవతలను తీసుకుని వస్తారు. ఇగో వీడు నా వాడు, వీడికి కష్టం తొలగించు, ఇది తీసే ఇలా చెప్తుంటా. నేను ప్రత్యక్షంగా పుట్టపర్తిలో చూసినటువంటి ఒక సంఘటన, స్వామి అప్పుడు వీల్ చైర్లో దర్శనాలు ఇస్తున్న సందర్భంలో ఒక పేదమైనటువంటి వ్యక్తి, పేదవాడు, దీన్ని మల్లికేశ్వర గారు కూడా చెప్పారు, నేను మన దాంట్లో విని చాలా నాకు ఆనందం అనిపించింది. ఒక పేదవాడైనటువంటి ఒక భక్తుడు బిడ్డ పెళ్లి చేయటానికి కనీసం మంగళసూత్రం కొనేటువంటి స్తోమత కూడా లేనివాడు ఎక్కడో 20వ లైన్లో కూర్చుని స్వామి నేను అర్థిస్తున్నానని ప్రార్థన చేస్తే ఆ స్వామి అసలు 20 లైన్లో ఉన్నాడు. స్వామి వీల్ చైర్లో అట్నుంచి స్వామి వచ్చే రూట్ వేరు, ఆయన కూర్చున్న రూట్ వేరు, అట్లా వెళ్ళిపోయింది. వీల్ చైర్ వెళ్ళిపోయింది. నాకు స్వామి నువ్వే దిక్కు అని ప్రార్థిస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని ఆయన 2 చేతులు నమస్కారం చేసి ఆ 2 చేతులు తెరవగానే ఆ చేతిలో మంగళసూత్రం ఉందండి. ఈ యొక్క ప్రార్థన మన దగ్గరకు ఆయన రానక్కర్లేదు, ఆయన నామము చాలు మనకు అన్నీ సాధించడానికి అన్నట్టుగా అంతర్ధానం అయిపోయింది వాళ్ళిద్దరు చూస్తుండగా. తర్వాత ఆవిడ సరే అని చెప్పి, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏంటి, సాయిబాబా ఎవరో తెలియదు, అసలు ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఏ ఊళ్ళో ఉంటాడో అసలే తెలియదు. కానీ ఈ బాబు అన్నాడట, అమ్మ చెప్పింది కదా మనం ప్రార్థిద్దాం అని ఇద్దరు చేతులు జోడించి సాయిబాబాని ప్రార్థించి రక్షించండి, మాకు ఈ పరిస్థితిని తొలగించండి అని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నారు. నైట్ మామూలుగా వాళ్ళ దైనందిన జీవితంలో నిద్రపోయారు. మిడ్ నైట్ ఈ అబ్బాయి ఈ అమ్మ దగ్గరకు వచ్చి, సీతామహాలక్ష్మి గారి దగ్గరకు వచ్చి ఆవిడని కొట్టి లేపి, అమ్మ లే అంటే, ఏంటి అర్ధరాత్రి పూట అంటే, నన్ను నిలబెట్టు అంటున్నాడట. నిలబెట్టడం ఏంటమ్మా, నువ్వు ఎవరు పడిపోతావు, ఇబ్బంది పడతావు అంటే, లేదు ఇంతకుముందు నా కాళ్ళలో అసలు స్పర్శ లేకుండా ఉండేది, బట్ ఇప్పుడు నా కాళ్ళలో ఏదో గాలి ప్రవహిస్తున్నట్టుగా, ఏదో చిన్నగా కరెంట్ షాక్ కొడుతున్నట్టుగా అనిపిస్తుంది, నన్ను నిలబెట్టు అని అడిగాడట. సరైన ఈవిడ లేపి నిలబెట్టగానే నమ్ముతారా, ఆ అబ్బాయి నడవటం జరిగింది. నడవగానే వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయి ఆనందపడి కంటిదారులు గారుస్తుండగా ఆ అబ్బాయి, మనం ఇప్పుడు మనం వెళ్దాము ఒక వాకింగ్కి వెళ్దాం అని పిల్లవాడు అడగటం. బ్రహ్మముహూర్త సమయంలో ఆవిడ దగ్గర ఉన్న గార్డెన్కి ఆ అబ్బాయిని తీసుకెళ్ళటం. తనివి తీరా నడిచి వచ్చాక తెల్లారి ఈ తల్లి తండ్రి వీళ్ళందరూ ఆశ్చర్యపోయి స్వామికి అనంత కోటి నమస్కారాలు అర్పించుకొని, అప్పుడు వీళ్ళు, అంటే ఆయన ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఆ నేమ్ జస్ట్ ఆయన నామము చాలు ఇంత పెద్ద స్వస్థత జరగటానికి. అట్లా జరిగాక ఎవరని వీళ్ళు ఎంక్వైరీ చేశాక ఆయన షిరిడీలో ఉంటారని అర్థమై ఈ ముగ్గురు షిరిడీ వెళ్ళి అక్కడ షిరిడీ స్వామి సమాధి దర్శనం చేసుకుని అనంతగా కృతజ్ఞతలు చెప్పుకొని వస్తుండగా ఆ షిరిడీలో ఒక యంగ్స్టర్ ఒక అతను తీర్థం ఇస్తారండి అని వీళ్ళని పిలిచారట. ఈమెనదట, ఇప్పుడు మాకు తీర్థం వద్దు ఏమొద్దు అక్కర్లేదులే అంటే, ఆ అబ్బాయి ఈమెతో చెప్పటం, అందరూ సీతామహాలక్ష్మి అంటే ఇందాక సార్ అన్నట్టుగా చాలా గొప్పగా ఉంటారు, డబ్బు ఉన్నవాళ్ళు, చాలా పదవులు ఉన్నవాళ్ళు, గవర్నమెంట్లో ఆమె చేతిలో ఉన్నాయి ఇట్లా అనుకుంటారు, కానీ ఒరిజినల్ సీతామహాలక్ష్మి వేరు, నీకు చాలా ఒళ్ళు నొప్పులు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, చాలా రుగ్మతలు నీ బాడీలో ఉన్నాయి అని ఆవిడకి మాత్రమే తెలిసినటువంటి ఆవిడలో ఉన్నటువంటి జబ్బులను చెప్పడం మొదలుపెట్టాడు. ఈవిడికి ఇంట్రెస్ట్ అనిపించి ఆ తీర్థం తీసుకొని నోట్లో పోసుకోగానే ఆవిడకి అది మామూలు తీర్థం కాదు, చాలా తీయని అమృతం వంటి తీర్థం. అటు తర్వాత ఆవిడకున్నటువంటి ఆ రుగ్మతలు అన్నీ పోవటం గమనించినట్టు బాగుంది అనుకుని, తర్వాత ఒక రోజున ఈవిడ నిద్రిస్తున్న సమయంలో, అది కళ నిజమో తెలియని పరిస్థితుల్లో ఆవిడ ఎక్స్పీరియన్సెస్, ఒక ఫ్రెండ్ వచ్చి ఏమని తీసుకుని వెళ్ళి
అక్కడ కొంచెం దూరం వెళ్ళగానే ఒక పెద్ద గోల్డెన్ బంగారంతో ఉన్నటువంటి కొండ ఉందట. బంగారంతో ఉన్న కొండ. వీళ్ళిద్దరూ ఆ బంగారంతో ఉన్న కొండను పైకెక్కారట. పైకెక్కేటప్పటికి ఆ కొండ చివరన సత్యసాయి బాబా వారు, అప్పుడు కరెక్ట్గా స్వామికి 20 ఏళ్ళు మాత్రమే, 20 సంవత్సరాల వయసున్నటువంటి సత్యసాయి బాబా ఆ కొండ అగ్రం మీద కూర్చొని చాలా చిరునవ్వులతోటి అందంగా స్వామి యొక్క, ఇక అది చెప్పలేం కదా, వర్ణనాతీతం. ఈవిడ వెంటనే ఆయన యొక్క దివ్యశక్తికి 2 చేతులు జోడించి నమస్కరించి ఉంది. తెల్లారి ఈవిడ హనుమంతరావు గారని ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఆయన ఇంటికి వెళ్ళాలి. ఆయన ఏవో కేసులు ఉన్నాయి, ఆ కేసుల గురించి మాట్లాడటానికి వెళ్ళాలి. ఈవిడ ఎప్పుడైతే ఆ చెన్నైలో హనుమంతరావు గారి ఇంటికి వెళ్ళిందో అక్కడ ఒక 30-40 మంది ఉన్నారు. ఉన్నాక ఈ హనుమంతరావు గారు వచ్చి, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి, మా ఇంట్లో ఇవాళ ఒక అద్భుతమైన గెస్ట్ ఉన్నారు, ఆ గెస్ట్ పనులలో వీళ్ళందరూ ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చోండి అని ఆవిడ కూర్చోబెట్టి. ఈమె వాళ్ళని అడిగింది, ఎవరు ఆ గెస్ట్ అని అడిగితే భగవాన్ సత్యసాయి బాబా వారు వాళ్ళ ఇంటి మేడ మీద ఉన్నారు చెన్నై వచ్చినప్పుడు. వెంటనే ఆ మాట వినగానే, సాయిబాబాని వినగానే ఈమెకి స్ట్రైక్ అయ్యి ఆశ్చర్యం అయ్యి ఆవిడ అడగాలి, స్వామిని ఎట్టైనా చూడాలి అనుకుంటుండగా ఆవిడ్ని స్వామి బయటికి రానే వచ్చారు. ఆ హాల్లోకి రాగానే ఏదైతే బంగారు కొండ శిఖరం మీద చూసినటువంటి రూపం, అదే రూపంతో స్వామి, ఆ రూపంతో స్వామి కనిపించటం, అద్భుతమైన ఆశీస్సులు ఇవ్వటం, తర్వాత ఆవిడకి జరిగిన విషయం అంతా స్వామి చెప్పటం. ఆ భార్యాభర్తలు ఈ ఈశ్వర ప్రసాద్ గారు కూడా స్వామికి అత్యంత భక్తులయ్యి స్వామి వారికి ప్రశాంతి నిలయంలో, బెంగళూరు బృందావనంలో వారికి పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చి స్వామి వారందరినీ స్వామి దగ్గర ఉంచుకొని తరింపజేసిన. అంటే ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఒక్క నామం చాలు. ఆయన నామంతో ఇంత పెద్ద అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలిగినటువంటి ప్రభువు మన ప్రభువు. కాబట్టి మనం ఎంత అదృష్టవంతులం అనేది అసలు ఎవరికి దక్కనటువంటి ప్రభువు మనకు దొరికాడంటానికి అంతకంటే నిదర్శనమే ఉంది. అట్లాగే జీసస్ ఒక పెద్ద మహాసభ, చాలామంది అప్పటికే ఆయన దగ్గరకు వచ్చారు. ఆ మహాసభలో ఆయన దాదాపు more than 1 day రాత్రి అయిందట. వాడు వేరే గలిలీ అనే నదికి అవతల వైపున ఉన్న వాళ్ళు ఈయనను చూడటానికి వచ్చి ఆ కొండ మీద సమావేశం జరిగి 1 day కంప్లీట్గా వాళ్ళతో మాట్లాడుతూనే, వాళ్ళకి బోధనలు చేస్తూనే ఉన్న సందర్భంలో ఆయన వీళ్ళందరూ మరి రాత్రి అయిపోయింది, పొద్దునుంచి ఏమీ తినలేదు, తినటానికి ఏమున్నాయి అని అడిగితే అక్కడ ఒక చిన్న అబ్బాయి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అంటే, మరి ఇక్కడ వచ్చిన ఇన్ని వేల మందికి 5,000 మంది ఉన్నారు, అక్కడ ఎట్లా సరిపోతాయంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఆ బుట్టను తాకి మీరందరూ వీళ్ళందరినీ వరుసల్లో కూర్చోబెట్టండి అని చెప్పి వరుసల్లో కూర్చోబెట్టి ఈయన ఆశీర్వదించడం, దాంతో అక్షయం అయిపోయి అవన్నీ రావటం. ఇవి మనం ఎన్ని చూడలేదు స్వామి దగ్గర, ఎన్ని అనుభవించాం ఇటువంటివి. కొన్ని వందలు వేలు కూడా కాదు, కోట్ల సంఖ్యలోనే ఉంటాయి. ఒకసారి మేము యూత్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు కోదాడలో, ఇక్కడి నుంచి మా దగ్గర అయిపోగానే మన హైదరాబాద్ వై శ్రీనివాస్ బ్రదర్స్ వీళ్ళందరూ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా వెళ్ళొచ్చాము, కోదాడ బాగా జరిగింది యూత్ కాన్ఫరెన్స్ అంటే, స్వామి అన్నారట, అవును నేను వచ్చాను, అక్కడ లడ్డూలు తక్కువైతే నేను ఇచ్చాను అన్నారట. అది అసలు ఎవరం కూడా గమనించలేదు. నేను ఈ సంఘటన మా మిస్సెస్ తోటి, మా బాబుతోటి, సత్యదీప్ తోటి పంచుకున్నప్పుడు వాడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇది మనకు తెలుస్తుందా, మరి ఇట్లా పెరిగినట్టు మనకు తెలుస్తుందా, అక్షయం అవుతాయి కదా స్వామి చేసినవి, మరి అది మనం గమనించగలమా అని డౌట్ అడిగాడు. దట్స్ ఆల్. కొన్ని మంత్స్ అయిపోయింది. ఇవాళ నిన్న థర్స్డే మా మిస్సెస్ బర్త్డే, స్వామి స్కూల్లో రాజమండ్రిలో పనిచేస్తుంది. తను పిల్లలందరికి కూడా బాల వికాస్ టీచర్గా ప్లస్ హిందీ టీచర్గా అక్కడ స్వామి అవకాశం ఇవ్వటంతో పనిచేస్తుంది. తాను వెళ్ళే క్లాసులకి మొత్తం కూడా 300 మంది పిల్లలు ఉంటారు. తాను వెళ్ళే క్లాసులు మాత్రమే, స్కూల్ అంతా కాదు. ఈ 300 మందికి కూడా ఏమి ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది, ఏదో ఒకటి ఇస్తే అని బాల వికాస్ కదా, వాళ్ళందరూ కూడా విభూతి పెట్టుకోవాలనే నియమంతో ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఇంట్లో భక్తులు ఉండరు కదా. సో విభూతి కోసం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ క్లాసులలో ఒక విభూతి బాక్స్ పెట్టుకొని మార్నింగ్ రాగానే పెట్టుకొని త్రూ అవుట్ డే ఆ విభూది పెట్టుకొని ఉండటమే. ఈవిడ క్లాస్ వచ్చేటప్పటికి అందరు విభూది పెట్టుకొని రెడీ అయ్యి కూర్చుంటారు. ఈమెకి ఏమని అడిగిందంటే, మనం విభూతి మనమే ఇస్తే బాగుంటుంది, ప్యాకెట్స్ లాగా ఎట్లాగో పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఈ చాక్లెట్లు ఇవి ఇచ్చే బదులు విభూది ఒక స్వామి ఫోటో ఇస్తాను. తర్వాత ఆ స్కూల్ కరెస్పాండెంట్ గారి దగ్గర నుంచి 300 స్వామి పాకెట్ సైజ్ ఫోటోలు,
తర్వాత 2 విభూది ప్యాకెట్స్ తీసుకుని ఇంటి దగ్గరే ఆ జిప్ కవర్స్లలో 300 కరెక్ట్గా 300 చేసుకొని మార్నింగ్ అందరికి ఇవ్వటం జరిగింది. బట్ ఒక క్లాస్ దగ్గరకు వచ్చేటప్పటికే వాళ్ళందరికి ఇచ్చేసింది ఒక 5-6 విభూది ఆబ్సెంటీస్ ఉంటారు కదా, 5-6 విభూది ప్యాకెట్లు, ఓ 4-5 ఫోటోలు మిగిలాయి. అవి బాక్స్లో పెట్టుకున్నా. ఒక క్లాస్ పిల్లలు వచ్చి టీచర్ మాకు కూడా ఇవ్వండి అని అడిగాను. అడిగితే తనన్నయ్యి నా దగ్గర తక్కువ ఉన్నాయమ్మా, అందరికి ఇవ్వాలి కదా, తక్కువ ఇస్తే బాగుండదు కదా, అయిపోయాయి, అయ్యో నేను ఇంకోసారి మీకు ఇస్తాను అంటే వాళ్ళ పిల్లలు అన్నారట, విభూతి మీ దగ్గర ఎన్ని ప్యాకెట్స్ ఉంటే అన్ని ఇవ్వండి, మేమందరం షేర్ చేసుకుంటాం, బట్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు అడిగారు. సరే అని చెప్పి ఒక 2-3 మినిట్స్ వాళ్ళతో మాట్లాడి నిజంగా లేవు చూడండి అని ఆ బాక్స్ తీస్తే కెన్ యూ బిలీవ్ దట్ ఇంకా 60 విభూతి ప్యాకెట్లు, మళ్ళా ఒక సీల్ కట్ట 50 స్వామి ఫోటోలు, ఆ క్లాస్ స్ట్రెంత్ 40. ఎక్కడ ఇది? మా మా మిస్సెస్ మా బాబు అవి చూసి మేము లెక్కేసాము, మాకు బాగా తెలుసు, కేవలం 6 విభూతి ప్యాకెట్లు ఉన్నాయి, ఇందులో 6 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, బట్ ఇవి ఎట్లా వచ్చాయని మాకు తెలియదు అంటే నేను అప్పుడు కొన్ని నెలల క్రితం మేము చర్చించుకున్న దాంట్లో అక్షయం అంటే ఆ స్వామి చేస్తే మనకు తెలుస్తుందా అని అడిగిన దానికి నిజంగా కారుణ్యమూర్తి సాయిరాం ఎంత ప్రేమ అంటే తన వారికి తాను ఏదైనా చేయదలుచుకుంటే, స్వామి అన్నారు కదా, తన వారికి తాను ఏదైనా తలుచుకున్నప్పుడు ఏ విధమైన నియమాలు కానీ ఏవి, నన్ను ప్రకృతికి సంబంధించిన నియమాలు ఏవి నాకు అడ్డు లేవు, నేను ఏదైనా చేయగలనంటానికి స్వామి మన రంగనాథరాజు గారు గ్రేటెస్ట్, మనందరికి తెలిసినటువంటి గొప్ప వక్త ఆయన స్వామి మీరు ఇన్ని లీలలు చేశారు కదా, మీరు కాళ్ళు ఇబ్బంది పడటం ఏంటి, వీల్ చైర్లో కూర్చోవటం ఏంటి, మాకు ఇన్ని చేశారు కదా, మీరు ఒక్కసారి ఇట్లా చేయి తిప్పితే అంతా అయిపోతుంది, మళ్ళీ మీరు నడవచ్చు కదా అని అడిగితే స్వామి అన్నది అదే, పిచ్చివాడు నేను ఈ దేహం కోసం నేను ఏది చేయను, మీకోసం నేను ఏదైనా చేస్తాను. ఎంతటి కారుణ్యమూర్తి చూడండి, అవతారం ఎంత గొప్ప అవతారం. తన కోసం తాను ఏమీ చేసుకోడట, కానీ మన కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా ఏంటి, అమావాస్య పౌర్ణమి, అమావాస్య, రాత్రి పగలు ఏదైనా చేయగలడు మన కోసం. కానీ తన కోసం తన శక్తిని ఏమాత్రం ఉపయోగించకుండా దేహాభిమానాన్ని వీడండి అనేటువంటి సందేశం మనకి ఇవ్వటం కోసం, ఆ ఒక్క మాట నా జీవితం నా సందేశం అన్న ఒక్క మాటను నిరూపించడం కోసం నిజంగా స్వామి పడినటువంటి దేహం బాధలు ఎన్ని కావు కదా. అట్లాగా అక్షయం చేయటం, అట్లాగే గుడ్డి వాళ్ళని, పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళని, నాకు ఈ సంఘటన దానికి అట్లాగే ఇంకొక మాట జీసస్ అనేవారట, నీకు అవసరం అన్నప్పుడు నా సహాయం తప్పక అందుతుంది. ఇది అబ్సల్యూట్ స్వామికి. మనం కష్టాల్లో ఉన్నాం స్వామి అని తలుచుకున్న మరుక్షణమే కదా ఆయన నీ అవసరమే నా సహాయానికి నేను అందిస్తాను, నీ అవసరం ఉంటే చెప్పు నేను నీ పక్కనే ఉంటానని స్వామి అన్నమాట. ఒకసారి నాకు ఒక చిన్న సంఘటన స్వామి గుర్తొస్తుంది. గీతామోహన్ గారు చాలా గొప్ప స్వామి డివోటీస్ కదా, స్వామి ఆవిడకి ఇంటర్వ్యూ ఇచ్చి కొన్ని విభూతి ప్యాకెట్లు ఇచ్చి, సహజంగా ఇస్తారు కదా ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళందరికీ, స్వామి ఒక విభూతి ప్యాకెట్ని మళ్ళీ తీసి స్వామి అన్నారంటే నీ పర్సులో పెట్టుకో అన్నారు. స్వామి ప్రత్యేకంగా పర్సులో పెట్టుకో అనే మాట అన్నారు. ఓకే తీసుకున్నారు, స్వామి పెట్టుకో. ఆవిడ అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు. దాదాపు పర్యటిస్తూ చాలా దేశాలు వెళ్ళే దాంట్లో ఆవిడ ఆ జర్నీలో అమెరికా వెళ్ళి అక్కడ ఫ్లైట్కి కొంచెం టైం ఉండడంతో ఆవిడ రెస్ట్ రూమ్లో ఉన్నారు. ఆ రెస్ట్ రూమ్ ఉండేటప్పటికే ఈవిడ అక్కడ కూర్చొని కాస్త బడలేక తీరి ప్రశాంతంగా అక్కడ ఉన్న టైంలో ఒక లేడీ, అక్కడ ఎవరు ఆ లేడీ అంటే క్లీన్ చేస్తుంది, టాయిలెట్స్ క్లీన్ చేస్తుంది, ఫ్లోర్ క్లీన్ చేస్తున్న ఒక లేడీ వచ్చి ఈవిడ దగ్గరకు వచ్చి ఏమన్నదట, నాకు గ్రే యాష్ ఇవ్వండి అని అడిగిందట. గ్రే కలర్లో ఉన్న బూడిద, గ్రే యాష్ ఇవ్వండి, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడిగిందట. అప్పుడు ఆమె చెప్పడం మొదలుపెట్టినట, మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, నేను జీసస్ని ప్రే చేశాను నువ్వే రక్షించాలి అని, నా ప్రభు నా జీసస్ నమ్మే దేవుడు కాబట్టి ఆయన ప్రే చేశాను. సో జీసస్ నా కల్లో కనపడి మిమ్మల్ని చూపించి మీ దగ్గర నుంచి ఒక గ్రే యాష్ వస్తుంది, ఆ గ్రే యాష్ తీసుకెళ్ళి పెట్టు నయం అవుతుందని చెప్పారు, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎక్కడ జీసస్కి చేసిన ప్రార్థన, ఎక్కడ సత్యసాయి
జీసస్కి చేసిన ప్రార్థన ఈవిడికి స్వామి నువ్వు పర్సులో, ఎందుకంటే మిగతా లగేజ్ అంతా వారి వెంట రాదు, ఈ పర్స్ అనేది ఈవిడ క్యారీ చేస్తుంది కాబట్టి ఈవిడ వెంట ఉంటుంది. అందుకని స్వామి ప్రత్యేకంగా పర్సులో పెట్టుకొని చెప్పటం, ఈవిడ అప్పటికి అర్థమయ్యి ఓహో స్వామి నీకోసం నాకు ఇది పర్సులో పెట్టమన్నారని ఇవ్వటం, తిరిగి ఆ అమ్మాయికి ఇవ్వటం, ఆవిడ తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇస్తే స్వస్థత పూరటం. ఎక్కడి ప్రార్థన, ప్రపంచంలో ఏ మూల నిలబడి నువ్వు ఏ దేవుణ్ణి ప్రార్థించినా స్వామి బొంబాయిలో మహా సందరంగా ఉన్న జనాల మధ్యలో చెప్పినటువంటి మాట, మీరు ఏ దేవుణ్ణి పిలిచినా కొలిచినా అవన్నీ నాకే చెందుతాయి అనేటువంటి గొప్ప మాట. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట అన్ని కోట్ల మందిలో. నువ్వు ఏ పేరుతో ఎవరినన్నా నాకే చెందుతున్నటువంటి ధైర్యం ఉంటే అది అవతార పురుషుని తప్ప ఇంకెవరికి ఉంటుంది? అనటమే కాదు, ఎన్ని కోట్ల సందర్భాల్లో అవన్నీ నిజాలయ్యాయి. ఎక్కడ పుట్టపర్తి, ఎక్కడ అమెరికా, ఎక్కడ స్వీపర్ ఆవిడ చేసిన చిన్న ప్రార్థన ఆ కల్లో కనపడి గ్రే యాష్ వస్తుందని, గ్రే యాష్ అనేది ఆవిడికి అర్థమైన భాష, మనకు అర్థమైన పరమ పవిత్రమైనటువంటి విభూతిని పంపించటం. స్వామి నిజంగా ఎంత ఆర్తత్రాయణ పరాయణుడు అనటానికి ఇవన్నీ అది ఎంత చెప్పుకున్నా తనివి తీరనటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. అట్లాగే నేను నీతిమంతులను పిలవటానికి కాదు పాపులను పిలవటానికి వచ్చాను అన్నారు స్వామి. జీసస్ చెప్పినటువంటి మాట సేమ్ స్వామి చేసింది కూడా అదే కదా. ఎవరికైతే ఇలాంటి పేదవాళ్ళు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరినీ, గొప్ప గొప్ప డబ్బులున్న వాళ్ళందరూ స్వామి చుట్టుంటే స్వామి చూపు ఎప్పుడు ఆ కింద దూరంగా కూర్చొని 30 లైన్లు 20 లైన్లు ఆ గేట్ అవతల పుట్టపర్తి రాలేక వాళ్ళ ఊళ్ళలో పిలిచే వాళ్ళవే వినపడిచేవి స్వామికి. తన చుట్టూ ఎంత కోటాను కోటీశ్వర్లు ఉన్నా పట్టించుకోరు కదా స్వామి. ఎంత పేదల దేవుడు స్వామి. అట్లాగే నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ది సేమ్ కదా స్వామి, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పింది. ప్రతీది కూడా ఎంత సిమిలారిటీస్ ఉంటాయంటే అక్కడ జీసస్ లైఫ్లో స్వామి లైఫ్లో అట్లా ఎంత గొప్పగా స్వామి 12వ ఏట, జీసస్ 12వ ఏట తండ్రి చనిపోవటం, జోసెఫ్ చనిపోగానే తల్లి అడిగిందట, మరి తండ్రి కార్పెంటర్ వడ్రంగి, నీవు కూడా మరి ఆ వృత్తిని చేపట్టమని అడిగితే ఆయన దానికి నిరాకరించటం, తల్లి కూడా అంగీకరించటం, నేను వచ్చింది ఈ కార్పెంటర్ వృత్తి చేసుకోవటానికి వీటికి కాదు, ప్రజలందరికీ నేను శాంతతని ప్రశాంతతని అందించాలి అనేటువంటి దాన్ని తల్లికి చెప్పడం, తల్లి అంగీకరించడం. ఆ 12వ ఏట నుంచి ఆయన మనకి అక్కడ మిస్టీరియస్ 12వ ఏట నుంచి 30వ ఏడు వరకు జీసస్ చరిత్ర లేదు బైబిల్లో, కానీ ఎక్కడ కూడా ఉండదు. 12వ ఏట ఎవరికి కనపడలేదు. తర్వాత మళ్ళీ 30వ ఏట తిరిగి వచ్చారు. ఈ 18 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం ఎక్కడ ఎవరు రికార్డెడ్ చేయలేదు. బట్ స్వామి 1978 డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా స్వామి ఇచ్చినటువంటి ఉపన్యాసంలో స్వామి చెప్పారు, ఆ జీసస్ ఈసా అనే పేరుతోటి ఈ టిబెటియన్ కాశ్మీర్ టిబెటియన్ వైపు వచ్చాడని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాటిని అంటే ఆధ్యాత్మిక, భారతదేశం ఆధ్యాత్మిక పుట్టినెల్లు కాబట్టి అలాగా అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్తము అధ్యయనం చేసి ఆ తర్వాత తిరిగి అక్కడికి వెళ్ళి తన యొక్క మిషన్ని ఇంకా ఉధృతంగా ప్రజలకి అందించాడని చెప్పి స్వామి చెప్పారు. స్వామి అన్నారు ఈశా అనే పదానికి అర్థం కూడా చెప్పారు. ఈశా అంటే సర్వదేవతలకి ప్రతినిధి అని, ఈశా అనే పేరుకి సర్వదేవతలకి ప్రతినిధి అనేటువంటి అర్థాన్ని స్వామి చెప్పారు. అట్లా స్వామి చెప్పాల్సిన అది ఎప్పటికీ కూడా ఆ 18 years టైం అనేది స్వామి చెప్తే తప్ప మనకెవరికి తెలిసింది కాదు. సో అలాగా ఆయన వచ్చాడని, ఉన్నాడు అక్కడ ఈ టిబెటియన్ ప్లస్ కాశ్మీరీ హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాడని స్వామి రివీల్ చేశారు. దాన్ని చాలామంది క్రిస్టియన్ సమూహాలకి స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాన్ని అంతా కూడా. స్వామి చెప్తే ఇంకా ఏముంటుంది అంటూ తిరిగే ఉండదు కదా. ఆఫ్టర్ 30 years, ఆయనకు 30 years వచ్చాక ఆయన 30వ సంవత్సరంలో తిరిగి ఏ చేపలు పట్టే వాళ్ళతో ఆయన సాంగత్యం ఉందో అక్కడ నజరేత్ అనేటువంటి ప్రదేశం అక్కడికి వచ్చి ఆయన 40 రోజులు తపస్సు చేశారంట. 40 రోజులు ఏకాంతంగా ఆయన తపస్సు చేశారు. ఆ తపస్సులో బయటకు వచ్చాక ఏమని చెప్పారటంటే, నేను ఈ తపస్సు చేసింది 3 కారణాల కోసం అన్నారట. ఏంటి ఆ 3 విషయాలంటే, ఒకటి అందరినీ సమానంగా ప్రేమించేలాగా చెయ్యి, అందరినీ సమానంగా ప్రేమించటం ఫస్ట్ వన్. 2 ఎవరి వల్లనైనా అవమానము వేధింపులు వస్తే ఓపికగా భరించే శక్తి.
ఎవరి వలనైనా అవమానం, వేధింపులు వస్తే ఓపికగా భరించే శక్తి. 3, భగవంతుడిచ్చిన శరీరాన్ని పూర్తిగా భగవంతుని సేవలో అంకితం చేయటం. ఈ 3 విషయాల గురించి నా తండ్రితో నేను ప్రార్థన చేసి వచ్చాను, నాకు అవన్నీ సిద్ధించాయి అని చెప్పి ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరినీ, అంటే తన పాత మిత్రులందరినీ పోగు చేసి అప్పుడు ఆయన ఒక 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని వాళ్ళు ముఖ్య శిష్యులుగా ఉండగా అట్లా ఆయన మొత్తం ఆయన మిషన్ని చాలా ఉధృతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. అట్లాగా ఎంత గొప్పనైనటువంటి ఇవన్నీ కూడా స్వామి చెప్పినటువంటి విషయాలేనండి, పూర్తిగా స్వామి చెప్పినాయి. అప్పుడు స్వామి జీసస్ నేను దేవుని కుమారుడును అని అట్నుంచి గ్రాడ్యువల్గా నేను నా తండ్రి ఒక్కరే అనేటువంటి మాట చెప్పటం జరిగింది. అట్లాగే స్వామి 1972లో, నేను అది చాలా ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సినటువంటి ఒక గొప్ప విషయంగా నేను అనుకుంటాను. 1972లో స్వామి ఒక క్రిస్టియన్ సమూహానికి ఇంటర్వ్యూ ఇచ్చారు, క్రిస్టియన్ గ్రూప్కి. ఆ క్రిస్టియన్ గ్రూప్ వాళ్ళు స్వామిని అడిగారు, స్వామి బైబిల్ సంబంధించిన విషయాల మీద ఆ గ్రూపు స్వామితోటి ఎంతో గంభీరమైనటువంటి చర్చ చేశారు. వాళ్ళందరూ చర్చ చేశాక అందులో స్వామి అన్నారు, ఏమన్నారంటే ఒక విషయం బైబిల్ నుంచి తొలగించబడింది. అతను అంటే యేసు చెప్పారు, ఒకరోజు యేసు ఇలా చెప్పారట, నన్ను పంపిన వాడు మళ్ళీ వస్తాడు, అతని పేరు సత్యము, అతను ఎర్రటి వస్త్రాన్ని ధరించి ఉంటాడు, అతను పొట్టిగా ఉంటాడు మరియు అనేకమైనటువంటి కిరీటాలు కలిగి ఉంటాడు అని యేసుక్రీస్తు తన అనుచరులకు చెప్పింది బైబిల్ నుంచి తొలగింపబడిందని స్వామి చెప్పటం. ఆ తర్వాత దీన్ని కొంతమంది స్వామిని మళ్ళీ అడిగారు, స్వామి మీరు ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా, మరి స్వామి చెప్పిన మాటలు, ఇంటర్వ్యూ ఇచ్చినవన్నీ కూడా రకరకాల దేశాల్లో వెంటనే అందరికీ చేరిపోతాయి. మళ్ళా వచ్చినటువంటి కొంతమంది దాంట్లో క్రిస్టియానిటీలో గొప్పగా ఉన్న వాళ్ళందరూ కూడా స్వామిని అడిగారు, స్వామి మీరేనా యేసు ప్రభువుని మేము దేవుని కుమారుడు అంటాము, మీరేనా యేసు ప్రభుని పంపింది అంటే స్వామి అవును అని సమాధానం చెప్పటం, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించడం జరిగింది. అట్లాగే స్వామి అన్నారట, యేసుక్రీస్తు మన క్రిస్టియానిటీలో కూడా గొర్రె పిల్లని బాగా వాళ్ళు పవిత్రంగా చూస్తారు. స్వామి చెప్పారు దానికి రీజన్. జీసస్ ఆ గొర్రె పిల్లని చూపించారు, నా తండ్రి మళ్ళీ వస్తాడు, తండ్రే స్వయంగా దిగి వస్తాడని చెప్పారు. దానికి ఎవరు అయినా అనే దానికి గొర్రె పిల్లని చూపించారు, అది బాబా అని అరుస్తుంది కాబట్టి ఆ బాబా మళ్ళీ వస్తాడనేటువంటి సంకేతాన్ని అప్పుడే జీసస్ ఇచ్చారు. తర్వాత 1984లో స్వామి ఈ క్రిస్టియన్ వీళ్ళందరికి కూడా ఒక క్రిస్మస్ రోజున వాళ్ళందరూ అడిగారు, స్వామి అసలు జీసస్ ఎలా ఉంటారు, ఆయన రూపం అప్పుడంతా కూడా మేము చూడలేదు కదా, ఎలా ఉంటారు ఏంటంటే స్వామి 84లో ఒక ఫోటోని సృష్టించారు, జీసస్ ఫోటో. అది మన భక్తులందరికీ తెలుసు. అది జీసస్ ప్రభువు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే ఆయన యొక్క దివ్యత్వాన్ని ఉధృతంగా ప్రపంచానికి చాటేటువంటి యంగ్ ఏజ్లో ఉన్న జీసస్ ఫోటో. అది ఈ గ్రూప్కి ఇచ్చింది. వాళ్ళ ప్రపంచం అంతా మీరు ఇతర దేశాల్లో అన్ని చర్చిల్లో కూడా దాదాపు ఆ ఫోటోని పెట్టుకుని వీళ్ళందరూ పూజించారట. స్టిల్ ఇప్పటికీ దాన్ని మెయిన్ ఫోటోగా వాళ్ళు అంగీకరించి, ఏది క్రిస్టియానిటీ అంతా కూడా. అట్లాగే మన ఇంకా ఎన్నో ఒక ఉపన్యాసంలో స్వామి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో భద్రపరిచినటువంటి ఒక చిన్న బైబిల్, అది చాలా చిన్నగా ఉంది. ఆ బైబిల్ ఫొటోస్ కూడా మనం చూస్తాం, దాని మీద క్రాస్ బొమ్మ వేసి ఉంటుంది. స్వామి అది సృష్టించి ఒక క్రిస్మస్ ఉపన్యాసంలో ఆ బైబిల్ చాలా పవిత్రంగా అక్కడెక్కడో ఒక ప్రత్యేకంగా దాన్ని భద్రపరిచినటువంటి దాన్ని సృష్టించి చూపించినటువంటి ఈయన ఎన్ని కోయిన్సిడెన్స్ స్వామి దీంట్లో ఉన్నాయి. ఇట్లా చేస్తున్న యేసు ప్రభు ఎన్నో వందల మందికి, వేల మందికి స్వస్థత చేస్తున్న యేసు ప్రభుని అక్కడ ఈ యూదులందరూ కూడా రోబోనిక్ న్యాయశాస్త్రం అని వాళ్ళకు ఒక న్యాయశాస్త్రం ఉంది. ఆ రోబోనిక్ న్యాయశాస్త్రంలో దాన్ని ప్రకారంగా వీళ్ళు పనిష్మెంట్స్ ఇస్తుంటారు. సో ఎప్పుడైతే ఆ రాజులందరూ కూడా ఈయన దేవుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే దేవుడు అంటున్నాడు, ఈయనే రాజ్యం స్థాపించానంటున్నాడు, అందరూ జనాలు ఈయన వెంట వెళ్ళారు. ఇట్లా ఈ యాంటీ గ్రూప్ ఏదైతే ఈయన దేవుడు కాదనేది,
ఇప్పుడు ఇక్కడ తేడా స్వామి చాలా క్లియర్గా చెప్పారు. ఎప్పుడు అవతారం వచ్చినా కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా యూదులు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న గ్రంథాల్లో విషయాలని మాత్రమే పర్మనెంట్ అని నమ్ముతూ వచ్చారు. బట్ అవతారం వచ్చాక ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆయనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇప్పుడు మనం జనరల్గా చూడండి, వేదం అనేది కొంతమంది చదవాలి, దానికి ఇలా అయింది, కొన్ని నియమాలు ఉన్నాయి, ఎవడు పడితే వాడు చదవకూడదు, ఇవన్నీ మనకు చెప్తారు. బట్ స్వామి చేసింది ఏంటి చెప్పండి? మూలకి ముస్లిం కంట్రీస్కి యూనివర్స్లో ప్రతి చివరికి వేదాన్ని తీసుకెళ్లారు, స్వామి యాక్సెప్ట్ చేశారు. ఆ ఇతర దేశం వాళ్ళు వేదం చదువుతుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది. అందరినీ ఏకం చేయటమే అంటే మంచి అనే దాన్ని ఎల్లలు లేకుండా విస్తరించడమే అవతార తత్వం. దానికి స్వార్థంతో కొన్ని వర్గాలు చేసి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అసలు ప్రశాంతిలో మనకు నియమాలు ఏమున్నాయి? ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసుకోవాలండి, ఏం చేస్తాం? స్నానం చేయాలంటారు, చాలా అజ్జేయాలి, ఎన్నో రూల్స్ మనం ఇంట్లో పెట్టుకుంటాం. బట్ ప్రశాంతిలో వచ్చినప్పుడు మనం ఎన్ని రూల్స్ పాటిస్తున్నాం? అసలు ప్రశాంతిలో ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఒక్క స్వామికి మనకి ఉన్న ప్రేమ తప్ప ఇంకేదైనా అడ్డం ఉందా? నువ్వు ఈ పని చేసావు కాబట్టి లోపల రావద్దు అనేటువంటి అడ్డంకి ఏదైనా పెట్టాడు స్వామి? నా మటుకు నేను ఎన్నిసార్లు స్నానం చేయకుండా స్వామి దగ్గరికి వెళ్తే ముట్టుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయో. ఆయనకు అవన్నీ పట్టవు. ఆయన హృదయవాసి, ఆయన హృదయాన్ని మాత్రమే చూస్తారు, ఈ భౌతిక శరీరాన్ని ఆయన చూడరు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మరి రూల్స్కి వ్యతిరేకమేగా మాట్లాడితే. మనం ఇప్పుడు ఇవాళ మనం ఈ జీసస్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము? ఇంత ప్రేమగా, ఇంత ఆనందంగా, మరి చాలా మంది క్రైస్తవులు కూడా మాట్లాడుకోలేనంత ఆనందంగా మనం ఉంటున్నాం. ఎందుకని? మనకు స్వామి నేర్పినటువంటి అది అందరూ నేనే అనే స్వామి మనకి ఇచ్చినటువంటి దాన్ని మనందరం కూడా అణువణువున జీర్ణించుకొని ప్రతి అవతారంలో, ప్రతి దానిలో మనం స్వామిని చూస్తూ, స్వామి యొక్క దాన్ని అనుసరిస్తూ ఇవాళ ఎంత అదృష్టం. మనం ఏ మతాన్ని మనం కించపరచం, ప్రతి మతాన్ని మనం హృదయానికి హత్తుకుంటాం. ఈ బుద్ధి ఎంతమందికి ఉంది బయట? ఆలోచించండి. అసలు దానివల్లే కదా ఇవాళ భారతదేశంలో ఎన్ని అల్లళ్ళు, అలజళ్ళు, ఎన్ని తేడాలు, ఎన్ని విభేదాలు వస్తున్నాయి. స్వామి మనకు నేర్పినటువంటి సంస్కారం ఎంత గొప్పది. ఆ గొప్ప సంస్కారాన్ని మనం ఆయనతో అందుకున్నందుకు మనం ఎంత గర్వపడాలంటే, నిజంగా అంతటి ప్రేమ మనకి అందరి పట్ల మనం చేసే సేవల్లో వాడెవడు, వాడి కులం ఏంటి, ఇవి చూస్తున్నామా? అస్సలు లేదు కదా. చేసిన సేవ, చేసిన ఆనందం అల్టిమేట్ లక్ష్యం మనకి. మనం ఆనందపడితే స్వామి ఆనందపడటం, అంతే కదా. మనకి ఎంత గొప్ప నీతిని మనకు నేర్పాడు చూడండి. అందుకే మనందరం కూడా దేవతల్లాగా ఇవాళ హ్యాపీగా సమాజంలో అందరి చూపు సత్యసాయి భక్తుల వైపు ఎందుకుంటుంది అంటే, వీఆర్ ఈక్వల్ టు గాడ్. మన దేవదూతలకు మనం అల్టిమేట్ ముక్కోటి దేవతలు ఎంతో మనం అంతగా కొనియాడబడుతున్నాము అంటే కారణం స్వామి మనకు నేర్పినటువంటి ఈ బుద్ధులే. ఇవి తలకెందులో తపస్సు చేసినా ఇతరులకు రావు. అటువంటి గొప్పనైనటువంటి వరాలు స్వామి మనకు నేర్పి మనల్ని పాటింపజేసి ఇందులో మనల్ని తన స్థాయికి తీసుకెళ్ళటం అనేది ఎంత అద్భుతమైనటువంటి అప్లిఫ్ట్మెంట్, ఉద్ధరింపబటువంటి అవతారం లక్ష్యం నెరవేరటువంటి ఇది కాదా? ఇంతకంటే ఏముంది? మనందరంలో జరిగిన మార్పే, ప్రతి ఒక్కరూ మనం అనుకునే మార్పే అవతార లక్ష్యం నెరవేరిందంటానికి నిదర్శనం. కాబట్టి ఇట్లాగా జీసస్ క్రీస్తు చేసినటువంటి పనులు అట్లాగే ఎంత గొప్పనైనటువంటి అవతారాలు ఇవన్నీ కూడా. తర్వాత గ్రంథాలు, ఈ రోబోనిక్ న్యాయశాస్త్రం ప్రకారంగా జీసస్ మీద అనేక ఆరోపణలు పెట్టడం. బట్ కోర్టులలో వాదనలో అవి ఏవి కూడా నిజమైనవి కావు. వాటికి ఏమి నిరూపణలు లేవు. ఈయన తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు అనేటువంటి నిరూపణలు లేవు. అయినా కానీ అబద్ధపు సాక్ష్యాలు పెట్టి ఈయన్ని శిక్షించాలి అనేటువంటి చేసి, ఈయన్ని శిలువేయాలనేటువంటి తీర్పునిచ్చి అత్యంత హేయంగా, అత్యంత బాధ పెడుతూ, ఆయన్ని కష్టానికి గురి చేస్తూ, ముళ్ళ కిరీటం పెట్టి ఆ శిలువను మోయించి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ మేకులు కొట్టి, నిజంగా ఎంత అమానుషమైనటువంటి శిక్ష ఆయనకి వేసినా కూడా ఆ శిలువ మీద ఆయన అన్న మాటలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు, వీళ్ళని క్షమించండి అంటే, తనని హత్య చేస్తున్న వారిని, చంపేస్తున్న వారి పట్ల కూడా చెరగని చిరునవ్వుతోటి, కరుణతోటి, ఏమాత్రం తగ్గని ప్రేమతోటి వీళ్ళకి ఏ శిక్ష వేయద్దు, నువ్వు పరలోకంలో వీళ్ళందరినీ క్షమించు అనేటువంటి మాట ఒక్క యేసు ప్రభు మాత్రమే చెప్పగలరు. అంత కారుణ్యమూర్తి. నిజంగా మనం ఏదైతే స్వామి సాంగత్యం అనుభవించామో ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని అనుభవించుంటారు.
అంత దాకా అక్కర్లేదు. ఆయన యేసు ప్రభువుగా వచ్చినప్పుడు కూడా మనమే ఆయన చుట్టూ ఉండి ఉంటాము. అందుకే మనం యుగ యుగాలుగా ఆయన పాదాలు పట్టుకొని ఇప్పటికీ ఆయనతో పాటు నడుస్తున్నామంటే అది ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఆనందం. అందుకే మనం ఈరోజు ఇంత ఆనందంగా మళ్ళీ ఆయన తలుచుకుంటున్నాం. అంతటి కారుణ్యమూర్తి యేసు ప్రభు. అట్లాగే మనందరికీ తెలుసు యేసు ప్రభు వారిని శుక్రవారం శిలువ వేశారు. తిరిగి 3వ రోజు ఆదివారాన ఆయన తిరిగి పునరుత్థానం జరిగింది. ఆ బాడీ కనిపించలేదు. ఆయన పెట్టినటువంటి ఆ గుహలో పెట్టారు ఆ బాడీని, చనిపోయారని. ఆ 3వ రోజున బయటికి మళ్ళీ నేను వస్తానని చెప్పినట్టుగానే ఆ బాడీ అక్కడ లేకుండా అదృశ్యం అయిపోవటంతో తర్వాత చాలాసార్లు కొంతమంది భక్తులకి యేసు ప్రభు వారు సశరీరంగా కనిపించారని గాథలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది కూడా అదే కదా. భౌతికంగా స్వామి మనకు నేర్పింది అదే కదా. ఈ దేహం అనేది ఇప్పుడు కూడా ఉండదు. స్వామి ఎంత గొప్ప మాట మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రూపం ఉన్న ప్రతిదీ నశిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. రూపం ఉన్న ప్రతిదీ, అది వస్తువా, ప్రాణం ఉందా లేదా కాదు, రూపం ఉన్న ప్రతిదీ నశిస్తుంది. కానీ ఎప్పటికీ నిలిచిపోయేది నామము. స్వామి అందుకే మనకి నామ సంకీర్తనని నేర్పారు. ఎంత పరమార్థం చూడండి. మనకి ఏమీ తెలియకుండా మనకి ఎన్ని నేర్పి ఆయన, ఇక మీరు హ్యాపీగా ఉండండి, కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ మానవాళికి వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపించి మనల్ని అక్కడ తన ప్రతినిధులుగా పెట్టి హాయిగా మీరు జీవించండి, మీ జీవితాన్ని మీరు సుఖంగా గడపండి, మిమ్మల్ని చూసి, మనం ఎవరిని మార్చక్కర్లా, మిమ్మల్ని చూసి ప్రపంచం మారుతుంది అన్నారు స్వామి. అందుకని అటువంటి బుద్ధులన్నీ మనకి నేర్పి ఆయన ధైర్యంగా మన వెంట ఉంటూ, అవతారానికి మరణం ఏంటి, అది పెద్ద జోకు. ఇంకా మనం ఈ స్థితిలో కూడా దాన్ని నమ్ముతున్నామంటే ఇంకా చాలా మనం అధమ స్థాయిలో ఉన్నట్టే. ఆయనకి మరణం అనేది ఏముంటుంది? ఇవాళ ఎన్ని చోట్ల కనిపించట్లేదు స్వామి. ఇవాళ ప్రతి వాళ్ళ జీవితంలో ఆయన మన పక్కన లేకపోతే మనకు ఒక్క సెకండ్ నడుస్తుంది ఆ జీవితం. ఆలోచించండి, ఒక్క రోజు గడపగలమా స్వామి మన పక్కన లేకుండా? కాబట్టి మనందరితో ఆయన యుగ యుగాలుగా ఉన్నాడు, ఇంకా ఇంకా ఉంటాడనేటువంటి దాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని మనందరికీ తెలిసిందే, జాన్ హిస్లాప్ గారికి స్వామి 2 పుల్లలు పెట్టి అడవిలో ఒక శిలువ, దానిపైన శిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారి ప్రతిమ ఇవ్వటం, పైగా ఆ శిలువకి ఇచ్చినటువంటి చెక్క అప్పుడు ఒరిజినల్గా యేసుక్రీస్తుకి ఏదైతే శిలువ వేశారో అక్కడి నుంచే తీసుకొని తయారు చేయబడిందని, తర్వాత దాని గురించినటువంటి అందరం కూడా మనం చాలా పుస్తకాలు చదివి ఉంటాం, అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను మీ నోటీస్కి తీసుకురావాల్సింది ఏంటంటే, ఈ క్రిస్టియానిటీలో తర్వాత బైబిల్లో కూడా క్రీస్తు మళ్ళీ వస్తాడు, 2వ రాకడ అంటారు వాళ్ళు. ఆ క్రీస్తు మళ్ళీ వస్తాడు అనే దానికి చాలామంది చాలా విషయాలు చెప్పారు. దానిలో ఒక చాలా జేమ్స్, ఆయన దాన్ని గాస్పెల్స్ అంటారు వాళ్ళు. ఆ జేమ్స్ గాస్పెల్లో ఉన్నటువంటి 19వ అధ్యాయము ఉన్నటువంటి మాటలు నిజంగా ఒళ్ళు గగురుపరిచే విషయాలుగా నేను కొత్తగా తెలుసుకున్నప్పుడు నాకు అనిపించాయి. అందులో 19వ అధ్యాయంలో కింగ్ జేమ్స్ గాస్పెల్ అంటారు దాన్ని. దానిలో 19వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటండి, పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అదిగో అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. దానిపైన కూర్చున్నవాడు సత్యవంతుడు అనే నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము కొనసాగించుచున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. అబ్సల్యూట్గా స్వామికి తెల్లని గుర్రం మీద కూర్చోవటం అంటే మన హిందువుల్లో కూడా మనం ఏమంటాం, కల్కి అవతారాన్ని అదే కదా మనం చూసేది. తెల్లని హార్స్. మనకి రామశర్మ గారు ఒక ఆయన ఎప్పుడో చాలా కాలం క్రితం మనం బుక్స్లో కూడా చదువుతాం. ఆయన్ని స్వామి చిత్రావతి తీరాన్ని తీసుకెళ్ళి చిత్రావతి నదిలో తొంగి చూడమన్నారు. తొంగి చూడమనగానే ఆయనకి స్వామి కనిపించారు. ఆ స్వామి అప్పుడు చాలా యంగ్ స్వామి. ఆ స్వామి కనిపించారు. ఆ స్వామి తర్వాత రామ, కృష్ణ ఇలా దశావతారాలు కనబడుతూ చిట్ట చివరి కల్కి అవతారం తెల్లని గుర్రం మీద స్వామి కూర్చొని ఉన్నటువంటి దాన్ని కూడా ఆయన చూడటం జరిగింది. కాబట్టి ఇట్లాగా తెల్లని గుర్రం మీద కూర్చున్న అంటే ఎగ్జాక్ట్ కల్కి అవతారాన్ని ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే 19వ అధ్యాయం 12వ దానిలో వచనంలో ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. నిజంగా స్వామి కళ్ళు చూడండి, ఎంత ఫైర్, ఎంత బ్రైట్గా. ఈవెన్ ఫోటోలో చూసినా కూడా అగ్ని. ఏం అగ్ని అది? ప్రేమ, కరుణ,
ఆ శాంతి, ఇవన్నీ జ్వలిస్తున్నటువంటి ఆ కన్నులు, ఆ కనుచూపులు, ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉండెను. ఇంతకంటే ఏం కావాలి సార్ నిదర్శనం? వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని ఎవరికీ తెలియదు. ఇప్పుడు స్వామి అవతార ప్రకటన చేసేటప్పుడు స్వామికి తప్ప సాయిబాబా అనే పేరు ఎవరికైనా తెలుసా? ఈవెన్ షిరిడి సాయిబాబా అసలు ఎవరికీ తెలియదు. అదే కదా మనం తండ్రి గారు అడిగింది, నువ్వెవరు దయ్యానివా ఏంటి అని అడిగితే అప్పుడు స్వామి ఆ మల్లెపూలను విసిరేయటం, అవి సాయిబాబా అనే అక్షరాలుగా పట్టడం, ఆయన చెప్తే తప్ప ఎవరికి తెలియదు. వ్రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే గాని మరెవరికీ తెలియదు. ఇది 12వ ఇది. 13వ లైన్, సేమ్ 19వ చాప్టర్లో 13 లైన్, రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండను. సేమ్ స్వామి ధరించేటువంటి ఆరెంజ్ వస్త్రం అదే కదా. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది, సత్యము, విచ్ ఈజ్ ఎటర్నల్, ఎప్పటికీ నశించనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది సత్యము. కాబట్టి ఆ సత్యం అనేదే దేవుని నామము. మన స్వామికి ఎంత గొప్పగా సరిపోతుంది చూడండి. ఇక నెక్స్ట్ 14వ లైన్లో ఏముందంటే, పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. పరలోకమునున్న ఆయన సేనలు శుభ్రని తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇంతకంటే హౌ ఫార్చున్ యు ఆర్, ఇంత గొప్ప అదృష్టం మనందరిది కూడా. అంటే తెల్ల డ్రెస్ స్వామి ఎందుకు పెట్టారు మనకి అంటే, నిజంగా ఇవన్నీ సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలు. ఇవన్నీ కూడా మనం ఇవాళ తెల్ల డ్రెస్ వేసుకొని స్టూడెంట్స్ అయితేనేమి, మనం అయితేనేమి స్వామిని అనుసరిస్తున్నారు. ఆయన ముందు నడుస్తుండగా ఆయన వెనక మనందరం ఉన్నాము అని. పైగా ప్రతి చోట ఈ గుర్రం అనే సింబల్ మనకు ఆధ్యాత్మికలో, ఈ గుర్రం అనే దానికి చంచలత్వానికి మారుపేరు. మీరు ఎక్కడ గుర్రాన్ని చూసినా కానీ ఏదో ఒక అవయవాన్ని కదిలిస్తానే ఉంటుంది, స్టాగ్నెంట్గా ఉండదు. సో ఈ గుర్రము మన మనసుకి సంకేతం. సో గుర్రాన్ని ఎక్కామంటే అర్థం ఏంటి? మనసుని కంట్రోల్లో పెట్టాము అని అర్థం. కాబట్టి మనందరం కూడా మన ప్రభువు ఆ తెల్లని గుర్రాలు ఎక్కి ఆయన వెనక మనందరం అంటే, మనందరం కూడా మనకు తెలియకుండానే మనసుని మన ఆధీనంలో పెట్టి ఈ తనువు మనసు అంతా కూడా ఆయన పాదాల చెంత మనం పెట్టి మనం ఎంతటి ఆనందాన్ని, ఎంత ధన్యమైన జీవితాన్ని గడుపుతున్నాం అనేది, దీన్ని వాళ్ళు క్రీస్తు యొక్క రెండవ రాకడ ఇట్లా వస్తాడు ప్రభు అన్నారు. ఎగ్జాక్ట్గా స్వామికి ఇందాక నేను అన్నట్టుగా స్వామి కన్ఫర్మ్ చేసినట్టుగా, సో ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏదైతే అన్నారు, నా ఫాదరే మళ్ళీ దిగి వస్తున్నాడు ఈ లోకానికి అన్నారు. అలాగే స్వామి మనకి అందరికీ కూడా మనందరినీ కరుణించడానికి, తరింపజేయడానికి రావటం. సో కాబట్టి నిజంగా స్వామి వచ్చినటువంటి ఒక్కసారి ముగించబోయే ముందుగా స్వామి మన ముందు ఒక్కసారి ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని మనందరం మనసులో పెట్టుకొని ఒక్కసారి ఆ స్వామి దర్శనాన్ని మనసులో ఊహించుకుందాము. ఆ దర్శనం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న పాట రూపంలో మీ ముందు ఉంచుతాను. రికార్డింగ్ ఆపేస్తున్నాను.